హలో అండ్ వెల్కమ్. ఈరోజు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి చూడబోతున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇది బేసిక్గా ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటున్నాం. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్. ప్రతిదీ కూడా ఆబ్జెక్ట్ మీదే నడుస్తుంది. మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్న మిగతా కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకోవటం చాలా ఈజీ అవుతుంది. రెండో పాయింట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ సేమ్ ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ మీకు C++ కానీ జావా కానీ పైథాన్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ మీరు ఏది నేర్చుకున్నా కూడా అది ఎటువంటి లాంగ్వేజ్ అయినా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఎటువంటిదైనా కూడా ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోబోయే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. జనరల్గా ఈ కాన్సెప్ట్ని ఊప్స్ కాన్సెప్ట్ అంటాం. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అనొచ్చు, లేకపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనొచ్చు. ఇది ఊప్స్ కాన్సెప్ట్. సో ఈ ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే ఇక్కడ మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ కానీ ప్రతి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సేమ్ ఉంటాయి. సో మీరు ఎటువంటి లాంగ్వేజ్ నేర్చుకున్నా ఈ వీడియో మీరు చూడొచ్చు అనమాట. సో ప్రోగ్రామింగ్లో మనం నేర్చుకునేటప్పుడు కొంచెం తేడా ఉంటుంది సింటాక్స్లో, బట్ అదర్ దెన్ దట్ ద కాన్సెప్ట్ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్ అనమాట. మనం ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నామంటే థియరిటికల్ కాన్సెప్ట్సే కాకుండా దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడబోతున్నాం. ఎగ్జాంపుల్స్తో పాటు కోడింగ్లో ఆ ఎగ్జాంపుల్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాకుండా ఈ వీడియో చివరిలో మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు, ఒకవేళ అడిగినప్పుడు మనం ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మనం ఈ వీడియో చివరిలో చూడబోతున్నాం. సో ముందు నుంచి చివరి దాకా ఈ వీడియో చూస్తానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇక్కడ ఇవాళ మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్ సూప్స్ కాన్సెప్ట్లో ఫస్ట్ థింగ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్. ఈ రెండు కూడా చాలా బేసిక్ థింగ్స్ అనమాట. సో ఈ పాయింట్స్ చూడబోతున్నాం. అలానే వీటితో పాటు 4 మేజర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో అదేంటంటే అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్ అనే ఒక 4 మేజర్ ప్రిన్సిపల్స్. ఇవి దీస్ ఆర్ 4 మేజర్ పిల్లర్స్ అనమాట. సో ఈ ప్రిన్సిపల్స్ని కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా ఇన్హెరిటెన్స్లో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది, అది చూస్తాం. ప్లస్ దాంతోపాటు ఎన్క్యాప్సులేషన్లో యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని వస్తాయి అన్నమాట. సో ఎన్క్యాప్సులేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సో అవి ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది అవి కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. వితౌట్ నోయింగ్ ఆబ్జెక్ట్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు మూవ్ ఇన్ టు అదర్ టాపిక్స్. సో ఆబ్జెక్ట్ అనేది బేసిక్ కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక పెన్ ఉందనుకోండి. ఈ పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని మనం చెప్పాలి అంటే ఈ ఆబ్జెక్ట్ ఒక క్రైటీరియా ఫుల్ఫిల్ చేయాలి. ఏంటి ఆ క్రైటీరియా అంటే ఫస్ట్ థింగ్ ఈ ఆబ్జెక్ట్కి కొన్ని ఫీచర్స్ ఉండాలి. ఫీచర్స్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. ఈ ఆబ్జెక్ట్కి కొన్ని ఫీచర్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఉండాలి. దాంతోపాటు ఈ ఆబ్జెక్ట్ ఏదో ఒక పని చేయగలగాలి. దాన్నే మనం బిహేవియర్ అని కూడా అంటాం. ఏదో ఒక పని చేయగలగాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ అని మనం ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా. ఇది ఆబ్జెక్ట్ ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఈ పెన్కి ఒక పర్టికులర్ కలర్ ఉంది, రైట్? సో ద కలర్ ఈజ్ బ్లాక్. దీని టాప్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది. సో ఇది బాల్ పెన్నా ఇంక్ పెన్నా అని ఐడెంటిఫై చేయడానికి ఉంది. దిస్ ఈజ్ ఎ బాల్ పెన్. ప్లస్ దాంతోపాటు యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. అట్లానే దీనికి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ నాబ్ ఉంటుంది, రైట్? సో దీనికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ని బేస్ చేసుకొని ఇది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పెన్ అనేది మనం చెప్పగలం. అలానే ఈ పెన్ మనం దేనికి యూజ్ చేస్తాం? మనం ఈ పెన్ని రాయటానికి వాడచ్చు, ఎక్కడైనా రాసుకోవడానికి వాడచ్చు, అండర్లైన్ కొట్టచ్చు, కొన్ని షేప్స్ డ్రా చేయొచ్చు, ఇది యూజ్ చేసి పెయింట్ చేయొచ్చు, అది పెట్టి ఎక్కడైనా కొట్టను కూడా కొట్టచ్చు. సో దీనికంటూ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట, రైట్? సో అందువలన దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 క్రైటీరియా సాటిస్ఫై చేయాలి ఆబ్జెక్ట్ అనేది. ఎవ్రీ ఆబ్జెక్ట్ షుడ్ సాటిస్ఫై 2 క్రైటీరియా. The first criteria is it should have some features. ఓకే, సో దానికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ప్లస్ దాంతో మనం ఏదన్నా ఒక పని అంటే ఒక యాక్షన్ చేయగలగాలి. ఈ 2 ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఇలా ఆలోచించినప్పుడు
మనం ఇప్పుడేం చెప్తున్నాం? ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఒక ఆబ్జెక్టే అని చెప్తున్నాం. ప్రతి వస్తువు అంటే పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్, పెన్సిల్ ఒక ఆబ్జెక్ట్, బుక్ ఒక ఆబ్జెక్ట్, ల్యాప్టాప్ ఒక ఆబ్జెక్ట్, ఫ్యాన్ ఒక ఆబ్జెక్ట్, టీవీ అనేది ఒక ఆబ్జెక్ట్, కప్ అనేది ఒక ఆబ్జెక్ట్. యూ పికప్ ఎనీథింగ్, ఏది తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్టే. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిదీ కూడా ఈ రెండు క్రైటీరియా సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అని ఇప్పుడు మనం పెన్ ఎగ్జాంపుల్ చూసాం, అట్లానే ఫ్యాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, ఫ్యాన్కి కూడా కలర్ ఉంటుంది కదా, దానికి కూడా నెంబర్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి కదా. కొన్ని ఫ్యాన్స్కి 2 రెక్కలు ఉంటాయి, కొన్నిటికి 3 ఉంటాయి, కొన్నిటికి 4 ఉంటాయి, 7, 8 ఉండే ఫ్యాన్స్ కూడా ఉంటాయి. కొన్ని ఫ్యాన్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? గాలి లోపలికి తీసుకోవడానికి యూజ్ చేస్తాం. కొన్ని ఫ్యాన్స్ గాలిని బయటికి పంపించడానికి యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అట్లాంటివి ఉండే అనుకోండి, గాలి బయటికి పంపించడానికి యూజ్ చేస్తాం. కొన్ని ఫ్యాన్స్ హార్వెస్టింగ్ కోసం, అంటే పంటల్ని ఎండబెడటానికి ట్రాక్టర్లకు పెట్టి యూజ్ చేస్తాం. హార్వెస్టింగ్ ఫ్యాన్స్ ఉంటాయి, రైట్? సో ఫ్యాన్స్ యొక్క పర్పస్ కూడా మారుతూ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. సో దానికి కొంత మనకి ఆ ఫ్యాన్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అది మామూలు ఫ్యానా, ఎగ్జాస్ట్ ఫ్యానా, హార్వెస్టింగ్కి యూజ్ చేసే ఫ్యానా, ఇంజన్లో యూజ్ చేసే ఫ్యానా, సో ఏంటనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలానే ఆ ఫ్యాన్కి ఇంకా ఏముంటుంది? దానికి ఒక బిహేవియర్ ఉంటుంది. ఏంటి అది బిహేవియర్? అది తిరుగుతుంది, రైట్? ఆ తిరగటం కూడా ఎటు నుంచి తిరుగుతుంది? క్లాక్ వైజ్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందా, హారిజాంటల్గా తిరుగుతుందా? సో దానికి తిరిగే విధానం కూడా ఒకటి ఉంటుంది. సో దానికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్యాన్ ఫంక్షన్ ఏంటి? గాలిస్తూ ఉంటుంది, రైట్? సో ఇదంతా కూడా దాని బిహేవియరే. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం దీన్ని ఏం పిలుస్తామంటే మెథడ్ అంటాం. సో ఈ వీడియోలో మనం ఎప్పుడైనా మెథడ్ అంటే మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఆ ఆబ్జెక్ట్ ఎగ్జిబిట్ చేసే ఫంక్షన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలానే ఇందాక మనం ప్రతి ఆబ్జెక్ట్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనుకున్నాం కదా, అంటే దాని రంగు కానీ, దాని రూపం కానీ, అలాంటివి ఉంటాయి అనుకున్నాం కదా. అది ఎటువంటి బాల్ పెన్ను, బ్లాక్ కలరా, బ్లూ కలరా, సో ఇలాంటివి ఉంటాయి అనుకున్నాం కదా క్యారెక్టరిస్టిక్స్. ఆ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అట్రిబ్యూట్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఆ వాటిని మనం ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటామండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ATTRIBUTES, అట్రిబ్యూట్స్ అండి. అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్. సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి, ప్లస్ దాంతోపాటు కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ రెండు కలిగి ఉండదాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ప్రతి వస్తువు కూడా ఈ రెండు ఉంటాయండి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్స్, మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఫంక్షన్స్ దట్ హావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బై దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ చేసే పనిని కానీ, బిహేవియర్ని కానీ మనం మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అనుకుంటాం కదా. సో అట్లానే దాన్ని ఇక్కడ మనం మెథడ్స్ అనుకుంటాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మీరు ఆబ్జెక్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే అట్రిబ్యూట్స్, మెథడ్స్. ఈ రెండు కలగలిసి ఉన్నటువంటి వస్తువుని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్టే. మీరు ఏ వస్తువుని పిక్ చేసుకున్నా కూడా ప్రతి వస్తువుకి, మీ కళ్ళకు కనిపించే ప్రతి వస్తువుకి అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనుకుంటున్నాం. మరి దీనికి ముందు కూడా కొంత ప్రోగ్రామ్ ఉండేది కదా. అసలు యాక్చువల్గా C++ కంటే ముందు ఉన్నటువంటి సి మనం స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటాం, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మరి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మనం ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది? ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ వీటికన్నా కూడా మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను చూపెట్టబోతున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి మీరు క్లియర్గా చూస్తే ఇది ఒక మట్టితో కట్టినటువంటి ఒక ఇల్లు అనమాట. క్లే హౌస్ అనమాట, మట్టితో కట్టినటువంటి ఇల్లు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, మట్టితో మనం ఇల్లు కట్టాలి అంటే ఆ మట్టిని మనం నీళ్లతో తడపాలి, తడిపిన మట్టిని లేయర్లుగా పోయాలి, రైట్? ఒక లేయర్ వేస్తాము, తర్వాత మళ్ళీ దాన్ని కొంత ఎండబెట్టాలి, కొన్ని రోజులు ఎండబెట్టి మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ కడతాము, మళ్ళీ ఎండబెట్టాలి. సో ఈ ప్రాసెస్ అంతా వలన ఏమవుతుంది, మనకు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఒక 1 month 2 months పడుతుంది ఒక చిన్న ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే. దీని తర్వాత వచ్చిన టెక్నాలజీ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇటుక బిళ్ళలు వచ్చినాయి. సో ఇప్పుడు ఇటుక బిళ్ళలతో ఇల్లు కట్టాలనుకోండి, హార్డ్లీ ఎన్ని రోజులు పడుతుంది? ఓ 2 days 3 daysలో కట్టేసేయచ్చు, అవునా కదా? ఇంకా ఇప్పుడు మీరు మెట్రో వర్క్స్ చూస్తుంటారు హైదరాబాద్లో. మెట్రో ఫ్లైఓవర్ ఉంది కదా, ఎంత పెద్దది, 80 kilometers ఫ్లైఓవర్ హార్డ్లీ 3 to 4 yearsలో కన్స్ట్రక్ట్ చేశారు.
సో టెక్నాలజీ మారుతూ ఉంటుంది. చూడండి మనం ఎక్కడో మట్టితో ఇల్లు కట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఈవెన్ రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి 1 ఆర్ 2 డేస్‌లో ఇల్లు కట్టుకునేటువంటి టెక్నాలజీస్ కూడా వచ్చేసినాయండి. సో టెక్నాలజీస్ ఫాస్ట్ పేస్ అయిపోయినాయి. సేమ్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి కూడా అంత డిఫరెన్స్ ఉంది. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరంతా ఒక కుప్పలాగా ఒకే చోట చేసుకుంటారు. దాంట్లో క్లాసెస్ ఉండవు కాబట్టి మీకు ఫంక్షనాలిటీని కాల్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అంటే ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగే కొద్దీ కూడా ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ పెరిగేది. అంతేకాకుండా సెక్యూరిటీ ఇష్యూస్ కూడా బాగా ఎక్కువగా ఉండేవన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకు వచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్, కొత్త థియరీయే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని. సో దీన్ని బేస్ చేసుకొని లాంగ్వేజెస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా వచ్చిన వన్ ఆఫ్ ది గుడ్ లాంగ్వేజెస్ సి ప్లస్ ప్లస్. సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ, పైథాన్ కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్తో బిల్డ్ చేసినటువంటి లాంగ్వేజెస్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మనం ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూసాం, రైట్? సో వీ నో వాట్ అన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్కి ఒక 2 క్రైటీరియా ఫిల్ చేయాలి. సో ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఏముండాలనుకున్నాం, అట్రిబ్యూట్స్ ఉంటాయి అనుకున్నాం. సో అలానే మెథడ్స్ కూడా ఉంటాయి అనుకున్నాం. సో సేమ్ అలానే క్లాస్ కూడా అంతే ఉంటుందండి. క్లాస్కి కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ రెండింటి డిఫరెన్స్ కనుక మనకు అర్థమైతే మిగతా కాన్సెప్ట్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆబ్జెక్ట్కి ఎలాగ అట్రిబ్యూట్స్, మెథడ్స్ ఉంటాయో క్లాస్కి కూడా అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్ కానీ, క్లాస్ కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థం కావడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పర్సన్కి ఏముంటాయి క్యారెక్టరిస్టిక్స్? ఎవ్రీ పర్సన్ ఒక హైట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, ఒక సర్టెన్ కలర్ ఉంటుంది, ఆ పర్సన్ కలర్స్ ఉంటాయి, ప్లస్ వాడి ముక్కు ఒక్కొక్కడి ముక్కు ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాడి కళ్ళు కలర్ ఒక రకంగా ఉంటుంది, స్కిన్ టోన్ ఒక రకంగా ఉంటుంది. సో ప్రతి పర్సన్కి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలానే ప్రతి పర్సన్కి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే పర్సన్ ఏం చేయగలడు? కూర్చోగలడు, నుంచోగలడు, పరిగెత్తగలడు, మెడిటేట్ చేయగలడు, లేకపోతే ఆఫీస్ వర్క్ చేయగలడు. సో రకరకాల పనులు ఉంటాయి అన్నమాట. థౌజండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, రైట్? సో ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి ఫంక్షన్ కూడా ఇక్కడ మెథడ్ అవుతుంది అనమాట. సో పర్సన్ అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అంటే అట్రిబ్యూట్స్ అనుకుంటాం, మనం చెప్పాం కదా. సో ప్రతి పర్సన్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో పర్సన్ని మనం ఆబ్జెక్ట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేడియంలో ఉన్నారు, అక్కడ ఒక 1000 పీపుల్ ఉన్నారు అన్నమాట. ఒక గ్యాదరింగ్ ఉంది, ఒక 1000 పీపుల్ ఉన్నారు. వాళ్ళలో మీరు ఒక పర్టికులర్ పర్సన్ని పిలవాలన్నమాట. ఏమని పిలుస్తారు? ఓ మనిషి ఇటు చూడంటారా? అంటే ఏ మనిషి చూస్తాడు మీకల్లే? సో ఒక గ్రూపులో ఉన్నప్పుడు మీరు మనిషి అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, రైట్? ఓ బాబు నువ్వు ఇటు చూడంటే ఏ బాబు చూడాలి? ఇబ్బంది అవుతుంది. అదే కనుక మీరు అతని పేరు పెట్టి పిలిచారనుకోండి, రాకేష్ గారు మీరు ఒకసారి ఇటు చూడండి అన్నారనుకోండి. సో అప్పుడు రాకేష్ అనే వ్యక్తి, ఆ గ్రూప్లో రాకేష్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో అతను చూస్తాడు, రైట్? అదే కనుక ఒక పర్సన్ని పిలవాలి అంటే పర్సన్ అంటే పలకడు, పర్సన్ అంటే ఎవరు అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఏంటి? పర్సన్ అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ అన్నమాట. పర్సన్ అనేది ఫిజికల్ ఎంటిటీ కాదండి. పర్సన్ అనేది లాజికల్ ఎంటిటీ. గుర్తుపెట్టుకోండి, పర్సన్ అనేది లాజికల్ ఎంటిటీ. సో ఈ లాజికల్ ఎంటిటీని మనం క్లాస్ అంటాం. పర్సన్ అనేదాన్ని క్లాస్ అంటాం. కానీ పర్సన్ అంటే అందరూ పర్సన్సే, 1000 మంది పర్సన్సే. ఈ పర్సన్స్ని అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫలానా మనిషి అంటాం కదా. ఎప్పుడైతే ఆ ఫలానా మనిషి, ఫలానా వస్తువు అని వస్తుందో, ఆ ఫలానా అనేది వచ్చినప్పుడు దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటామండి. దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. అంటే రాకేష్ ఒక ఆబ్జెక్ట్, రమేష్ ఒక ఆబ్జెక్ట్, రాహుల్ ఒక ఆబ్జెక్ట్, రైట్? పర్సన్ అనేది ఏమవుతుంది? పర్సన్ అనేది క్లాస్. అంటే ఆ గ్రూప్ మొత్తాన్ని కలిపి, అందరినీ కలిపి అడ్రస్ చేసేది పర్సన్ అంట. సో అది క్లాస్ అవుతుంది. క్లాస్ అనేది ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, క్లాస్ అనేది ఒక లాజికల్ ఎంటిటీ అన్నమాట. చూడండి, పర్సన్ అనేది లాజికల్ ఎంటిటీ. అదే ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. గుర్తుపెట్టుకోండి, క్లాస్ అంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండి.
గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్లాస్ అంటున్నాం, రైట్? సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ అండి. అంటే ఫలానా వస్తువు అంటాం కదా, ఆ ఫలానా అంటే విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. ఆబ్జెక్ట్ని మీరు టచ్ అండ్ ఫీల్ చేయొచ్చు, దాన్ని ఫిజికల్ ఎంటిటీ అంటాం. సో ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ, క్లాస్ అనేది లాజికల్ ఎంటిటీ. సో ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. అంటే ఇప్పుడు రమేష్ అనేవాడు ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ కాల్డ్ పర్సన్. అంటే పర్సన్ అనే క్లాస్కి రమేష్ అనేవాడు ఒక ఆబ్జెక్ట్, రాహుల్ అనేవాడు ఒక ఆబ్జెక్ట్. ఇలాగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్స్ యొక్క సమూహమే క్లాస్ అండి. ఆబ్జెక్ట్స్ యొక్క సమూహాన్ని మనం ఏమంటాం? క్లాస్ అంటాం. ఆబ్జెక్ట్ అనేది ఆ గ్రూప్లో ఒక ఇన్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిరాక్స్ తీసుకోవాలనుకోండి, జిరాక్స్ కాపీస్ తీసుకోవాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక ఒరిజినల్ కాపీ తీసుకొని వెళ్తారు. ఈ ఒరిజినల్ కాపీ తీసుకొని మీకు ఎన్ని ప్రింట్అవుట్స్ కావాలంటే అన్ని ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, అవునా కాదా? 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 40 కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకెళ్ళే ఏ ఒరిజినల్ కాపీ ఉంటుందో ఆ ఒరిజినల్ కాపీ అనేది క్లాస్ లాంటిదండి. దాన్ని బేస్ చేసుకొని మీరు కాపీస్ తీసుకుంటారు కదా, ప్రతి కాపీ కూడా ఒక ఆబ్జెక్ట్ లాంటిది. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలి? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అండి, ఒక బ్లూ ప్రింట్ లాంటిది, టెంప్లెట్ లాంటిది. ఆ టెంప్లెట్ని బేసుకొని మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అన్నా కూడా క్రియేట్ చేయొచ్చు, రైట్? సో అదనమాట. సో క్లాస్ అనేది మనం ఎప్పుడన్నా సరే క్లాస్ అని ఎవరన్నా రిఫర్ చేస్తే మనం ఒక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అది లాజికల్ ఎంటిటీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఈస్ ఎ లాజికల్ ఎంటిటీ. 2, ఇట్ ఈస్ లైక్ ఏ బ్లూ ప్రింట్, ఇట్ ఈస్ లైక్ ఏ టెంప్లేట్, అండ్ ఇట్ ఈస్ ఎ లాజికల్ ఎంటిటీ. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే మనం క్లాస్ని డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ ప్రింట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలనీ కట్టాలనుకోండి, ఆ కాలనీలో ఇళ్ళన్నీ ఒకే రకంగా నిర్మించాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు? మీ కస్టమర్స్ వచ్చినప్పుడు ఒక ఇల్లు కడతారు. ఇప్పుడు 300 ఇళ్ళ కాలనీ కడితే 300 ఇళ్ళు కట్టి చూపించరు, ఒక మోడల్ ఇల్లు ఒకటి కడతారు. కట్టి మీరేం చెప్తారు? మిగతా ఇళ్ళన్నీ కూడా ఇదే బేసిస్ మీద ఈ కాలనీలో కడతం జరుగుతుంది అని చెప్పి చెప్తారు, రైట్? సో అది అంటే మీరు చూపించే ఇల్లు ఏమవుతుంది? అది ఒక బ్లూ ప్రింట్ అండి. అంటే మిగతా కట్టబోయే ఇళ్ళన్నీ కూడా ఇదే టైప్లో ఉంటాయి, ఇన్ని బెడ్రూమ్సే ఉంటాయి. సో ఆ బెడ్రూమ్ షేప్స్ ఇలా ఉంటాయి, హాల్ ఇలా ఉంటుంది, డైనింగ్ ఇలా ఉంటుంది, కిచెన్ ఇలా ఉంటుంది. సో దాన్ని ఏమంటాం మనం? ఒక టెంప్లెట్ లాంటిది అది. దాన్ని బేస్ చేసుకొని మిగతా ఇళ్ళన్నీ నిర్మించడం జరుగుతుంది, రైట్? సో మీరు ఏదైతే ఆ బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారో, ఆ మోడల్ హౌస్ తయారు చేస్తున్నారో దాన్ని క్లాస్ అంటాం. దాన్ని చూసి మిగతా హౌసెస్ ఎలా అయితే కట్టాలని మీరు అనుకుంటున్నారో వాటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రోగ్రామింగ్ ద్వారా, C++ ప్రోగ్రామింగ్ ద్వారా క్లాస్ని మనం ఎట్లాగా డిక్లేర్ చేయాలి, తర్వాత ఆ క్లాస్ సంబంధించి ఆబ్జెక్ట్స్ని ఎట్లా డిక్లేర్ చేయాలనేది ఈ ప్రోగ్రామింగ్ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కార్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాం. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? క్లాస్ అయినా ఆబ్జెక్ట్ అయినా కూడా ఒక 2 పర్టికులర్ క్రైటీరియా సాటిస్ఫై చేయాలని చెప్పుకున్నాం. క్లాస్కైనా ఆబ్జెక్ట్కైనా ఫస్ట్ థింగ్ ఈజ్ దానికి అట్రిబ్యూట్స్ ఉంటాయి, రెండోది దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇప్పుడు కార్ అనేది మనం ఏమనుకుంటున్నాం? ఇక్కడ క్లాస్గా డిక్లేర్ చేసాం. కార్ అనేది క్లాస్గా డిక్లేర్ చేసామంటే మరి దీనికి అట్రిబ్యూట్స్ మెథడ్స్ ఉండాలి కదా. మరి ఈ కార్ అనే క్లాస్కి అట్రిబ్యూట్స్ ఏంటి? ఇక్కడ చూడండి, బ్రాండ్ అనేది ఒక అట్రిబ్యూట్. బ్రాండ్ అనేది అంటే ప్రతి కార్కి ఒక బ్రాండ్ ఉంటుంది కదా, హుండై అనో, టయోటా అనో, లేకపోతే ఫోర్డ్ అనో, టాటాస్ అనో, మహీంద్రాస్ అనో. సో ఒక బ్రాండ్ ఉంటుంది, అట్లానే ఒక మోడల్ ఉంటుంది, రైట్? ఆ కారు ఏ మోడల్ అంటే అది నెక్సానా, లేకపోతే టియాగోనా, టైగోరా, క్రెటానా. సో ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట. అది ఎటువంటి మోడల్ అనేది ఇక్కడ చెప్తాం. అట్లానే అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఉంటుంది, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, 2010లో మ్యానుఫ్యాక్చర్ అయిందా, 20లో మ్యానుఫ్యాక్చర్ అయిందా, 24లో మ్యానుఫ్యాక్చర్ అయిందా. సో ఇయర్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వీటిని మనం అట్రిబ్యూట్స్ అంటామండి. గుర్తుపెట్టుకోండి, వీటిని మనం ఏమంటాము? అట్రిబ్యూట్స్ అంటాం. అట్లానే కార్లో మెథడ్స్ కూడా ఉంటాయి అంటాం కదా. మెథడ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఫంక్షన్స్. ఇక్కడ ఒక మెథడ్ రాసుకున్నాం. ఈ మెథడ్ ఏంటి? డిస్ప్లే డీటెయిల్స్ అనే ఒక మెథడ్ని రాసుకున్నాం. ఈ డిస్ప్లే డీటెయిల్స్ మెథడ్లో ఏముంది? మనం ఏదైతే ఇక్కడ ఈ అట్రిబ్యూట్స్ని ఇక్కడ డిక్లేర్ చేశామో ఆ అట్రిబ్యూట్స్ మొత్తాన్ని ఈ మెథడ్లో మనం డిస్ప్లే చేస్తున్నాం. సో జనరల్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలంటే C++లో మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? cout అనే కమాండ్ని మనం యూజ్ చేస్తాం అనమాట.
సో ఈ అవుట్ అనే కమాండ్ని యూస్ చేసుకొని ఈ డీటెయిల్స్ని, ఈ క్యారెక్టర్స్ని లేకపోతే ఈ అట్రిబ్యూట్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేయబోతున్నాం స్క్రీన్ మీద, రైట్? సో బ్రాండ్ నేమ్ ప్రింట్ చేయబోతున్నాం, తర్వాత మోడల్ అని చెప్పేసి ఇక్కడ మోడల్ ప్రింట్ చేయబోతున్నాం, తర్వాత ఆ కార్ యొక్క ఇయర్ని మనం ప్రింట్ చేయబోతున్నాం అనమాట, రైట్? సో దీనికి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ మెథడ్ డిస్ప్లే డీటెయిల్స్ అనే ఒక మెథడ్ రాసుకున్నాం ఈ కార్కి సంబంధించి. ఇది కార్ డెఫినేషన్. తర్వాత మనం మెయిన్ ప్రోగ్రామ్ రాసుకుంటున్నాం, ఇంటీజర్ మెయిన్, రైట్? సో ఇక్కడ ఇంటీజర్ మెయిన్ పెట్టుకున్నాం కాబట్టి రిటర్న్ వాల్యూ ఇంటీజర్ ఉంది కాబట్టి చివరిలో రిటర్న్ 0 అని పెట్టుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, కార్ అనేది క్లాస్. ఇప్పుడు ఈ కార్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే క్లాస్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. క్లాస్ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్స్ ద్వారానే మనం యాక్సెస్ చేయగలం. అందుకే కార్కి ఇక్కడ నేను ఒక 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను, కార్1, కార్2. ఇలా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, కార్3, కార్4, లేకపోతే పలానా నేమ్ ఆఫ్ ద కార్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా మీరు ఇట్లాగా సపరేటెడ్ బై కామా ఇట్లాగా ఇదేమో క్లాస్, తర్వాత మీరు డిక్లేర్ చేసే అన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి అన్నమాట. ఈ రకంగా మనం ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసుకుంటాం. ఎందుకని ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ అట్రిబ్యూట్స్ని కానీ ఈ మెథడ్స్ని కానీ కాల్ చేయాలంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ ద్వారా మాత్రమే కాల్ చేయగలం. ఈ కార్1 అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్, కార్2 అనేది సెకండ్ ఆబ్జెక్ట్. మరి కార్1లో వాల్యూస్ పాస్ చేయాలి కదా, ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఎలాగా, car1.brand. చూడండి ఇక్కడ బ్రాండ్ అనే ఈ అట్రిబ్యూట్కి ఈ కార్1 యొక్క బ్రాండ్ ఏంటి, టొయోటా అనేది ఇక్కడ వాల్యూ పాస్ చేసాం. అట్లానే car1.model ఏంటి, కొరోలా. car1.year ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2020 అని పెట్టుకున్నాం. సో ఫస్ట్ కార్కి ఆ 3 అట్రిబ్యూట్స్ ఇచ్చాం అనమాట. సో టొయోటా కరోలా కార్ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2020, రైట్? అలానే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా వాల్యూస్ పాస్ చేస్తున్నాం. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి, అది హోండా బ్రాండ్ ఉన్న కారు, హోండా సివిక్ కారు విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 2019, రైట్? సో ఇక్కడ చూడండి 2 ఆబ్జెక్ట్స్ని డిక్లేర్ చేసాం అనమాట. కార్1కి వాల్యూస్ ఇక్కడ ఇచ్చాము, కార్2కి వాల్యూస్ ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, car1.display details అంటున్నాం. చూడండి ఇక్కడ వాల్యూస్ పాస్ చేసాము, ఇక్కడ car1.display details అంటున్నాం. ఎప్పుడైతే ఇక్కడ డిస్ప్లే డీటెయిల్స్ అన్నామో అంటే ఏంటి, మనం ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం, ఇక్కడ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం. చూడండి డిస్ప్లే డీటెయిల్స్ అనే ఈ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, కార్1లో ఉన్నటువంటి బ్రాండ్, ఇక్కడ దీని బ్రాండ్ ఏంటి, ఇక్కడ టొయోటా, నెక్స్ట్ మోడల్ కొరోలా, ఇయర్ 2020. సో మీరు ఎప్పుడైతే car1.display details అనే మెథడ్ని కాల్ చేశారో ఆటోమేటిక్గా ఈ 3 వాల్యూస్ కూడా మీకు ప్రింట్ అవుతాయి స్క్రీన్ మీద, రైట్? సో అట్లానే car2.display details అంటే ఏమవుతుంది, కార్2 యొక్క వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇట్లాగా మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు. అన్నిటినీ సింపుల్గా ఇక్కడ డాట్ అనే యూస్ చేసి యాక్సెస్ చేసి మీరు ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ని కానీ పర్టికులర్ మెథడ్ని కానీ మీరు కాల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ క్లాస్ని ప్రతిసారి మీరు రాయాల్సిన పని లేదు. ఈ ఫంక్షనాలిటీ మొత్తం ఒక్కసారి రాసుకుంటే ఆ ప్రోగ్రాంలో ఎన్నిసార్లు అన్నా రిపీటెడ్గా కాల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రోగ్రామింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది, రిపిటీషన్స్ తగ్గుతాయి. 2 మాడిఫికేషన్స్ చేసినా కూడా మీరు 100 సార్లు డిక్లేర్ చేస్తారనుకోండి, 100 ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేశారనుకోండి, ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మార్చాలంటే జస్ట్ క్లాస్లో ఒకసారి మార్చుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఈ 100 ఆబ్జెక్ట్స్ కూడా అసైన్ అవుతాయి అన్నమాట. సో ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. సో అందువల్లనే మనకి క్లాస్ అని ఆబ్జెక్ట్ అని ఈ టాపిక్స్ని మనం ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే దాని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి హైడింగ్. దాని యొక్క ఇంగ్లీష్ మీనింగ్ వచ్చేసి హైడింగ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్షన్ అనగానే హైడింగ్ అనేది గుర్తు రావాలి. దీనికి మనం డిస్కస్ చేయబోయే ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీయే తీసుకోండి. జనరల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, హ్యూమన్ బాడీలో జస్ట్ ఇమాజిన్, ఒకసారి చూడండి, స్కిన్ అనేది లేదనుకోండి, మీకు మనిషికి స్కిన్ అనేది లేదు, బాడీలో పార్ట్స్ అన్నీ క్లియర్గా బయటకు కనిపిస్తున్నాయి అనుకోండి. మన స్కల్ కనిపిస్తుంది, బోన్స్ లేకపోతే నర్వ్స్, ఓకే, హార్ట్, లంగ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, రైట్? మన బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకోండి.
నిజంగా అందరూ అలా కనిపిస్తూ నడుస్తూ ఉంటుంటే ఎలా ఉంటుంది? కొంచెం వికారంగా అనిపించదు? రైట్? సో, దేవుడు అందుకని ఏం చేశాడు? అవన్నీ కూడా అన్నెసెసరీ డీటెయిల్స్. అవన్నీ మనకు తెలియాల్సిన పని లేదు కదా! సో, అందుకని ఏం చేశాడు? బాడీ మొత్తాన్ని స్కిన్‌తో కవర్ చేసేసాడు. స్కిన్‌తో కవర్ చేసి ఎక్కడ ఏది అవసరమో అంటే ఏంటి? మనకి నవరంధ్రాలు ఉంటాయి. ఓకే? 9 ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకని? ఇన్‌లెట్‌కి, అవుట్‌లెట్‌కి. రైట్? సో, మనం బాడీ సస్టైన్ అవ్వటానికి తీసుకోవాల్సిన ఆహారానికి కానీ, వినటానికి కానీ, చూస్తానికి కానీ, శ్వాస తీసుకోవటానికి కానీ, అంటే ఎక్కడ ఏది అవసరమో అక్కడ మనకి అక్కడ ఆ హోల్స్ ఉన్నాయి మనకి బాడీలో. రైట్? మన బాడీ మొత్తం కూడా ఒక శాక్ అనుకుంటే దానికి 9 హోల్స్ ఉంటాయి. రైట్? సో, ఈ శాక్‌కి ఎక్కడ ఏది అవసరమో అది ఉంటుంది. అన్నెసెసరీ డీటెయిల్స్ అది ఎలా ఫంక్షన్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ముద్ద తిన్నాము. అది గొంతులో నుంచి పోతుంది. తర్వాత ఇక్కడ డైజెస్టివ్ జ్యూస్ వస్తాయి. తర్వాత అది అక్కడ డైజెస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎక్స్‌క్రీషన్ ద్వారా ఎక్స్‌క్రీట్ అయిపోతుంది. ఇవన్నీ మనకి కళ్ళతో చూడాల్సిన పని లేదు కదా! మనం ఏం తింటున్నాము, అది ఎలా ఇయన్నీ మనకి డీటెయిల్స్ అవసరం లేదు. రైట్? సో, వీటన్నిటిని హైడ్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? మనకి స్కిన్ ఇచ్చాడు. సో, అవసరమైన చోట ఇక్కడ మనం తినడానికి నోరు కావాలి కాబట్టి నోరు ఇచ్చాడు. మిగతాది మొత్తం హైడ్ చేసేసాడు అనమాట. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ద సేమ్ అండి. అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేసి ఏ డీటెయిల్స్ అయితే అవసరమో అది మాత్రమే ఎక్స్పోజ్ చేయటాన్ని అబ్స్ట్రాక్షన్ అంటాం. చూడండి ఇక్కడ హైడ్ చేస్తున్నాం అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్ వాటిని మనం హైడ్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఆబ్జెక్ట్స్ యూస్ చేసుకొని మనం ఇక్కడ అబ్స్ట్రాక్షన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డేటాని హైడ్ చేస్తున్నాం. ఎటువంటి డేటా, ఎటువంటి మెథడ్స్ని హైడ్ చేస్తున్నాం? ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఉన్నటువంటి వాటిని హైడ్ చేస్తున్నాం. రైట్? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ స్టార్ట్ చేయాలి, డ్రైవర్ కార్ స్టార్ట్ చేయాలనుకోండి. జస్ట్ ఇగ్నిషన్ కీ పెట్టేసి ఇగ్నిషన్ తిప్పితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందని తెలుసు. అంతవరకు ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంతే కదా! అది మనకి తిప్పిన తర్వాత స్పార్క్ ఎలా వస్తుంది, తర్వాత ఎలా ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది, తర్వాత ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుంది, అక్కడ కంబషన్ ఎలా జరుగుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని డ్రైవర్కి తెలియాల్సిన అవసరం లేదండి. జస్ట్ కీ పెట్టి తిప్పితే కార్ స్టార్ట్ అవుతుందని తెలిస్తే సరిపోతుంది. సో ఎంతవరకు అవసరమో అంతవరకు తెలియాలి. మిగతావన్నీ కూడా డ్రైవర్ నుంచి హైడ్ చేస్తాం. సో బాడీ మొత్తం కవర్ అయి ఉంటుంది. ఫంక్షనాలిటీ తెలియాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వేర్ హైడింగ్ కమ్స్ ఇన్. అంటే అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ అలా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. డిస్ప్లేయింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, డిస్ప్లేయింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే అవసరమో అంతవరకే డిస్ప్లే చేసి అండ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అనగానే మీకు ఒక వర్డ్ గుర్తు రావాలండి. దట్ ఈస్ ర్యాపింగ్. గుర్తుపెట్టుకోండి, ర్యాపింగ్. ఎన్క్యాప్సులేషన్ అంటే ర్యాపింగ్. లేకపోతే ఇంకొక వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, బండ్లింగ్. ర్యాపింగ్ కానీ బండ్లింగ్ కానీ అనొచ్చు. చూడండి ఇక్కడ ఎన్క్యాప్సులేషన్. ఇక్కడ మీరు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, క్యాప్సూల్ అనే ఒక వర్డ్ గుర్తుపెట్టుకోండి. క్యాప్సూల్ అంటే మనకు ఐడియా ఉంది కదా, ఏంటి క్యాప్సూల్? మనకి మామూలుగా ఈ ఏదైనా బాగలేదనుకోండి, ఆరోగ్యం బాగలేకపోతే మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్ కానీ లేకపోతే గొట్టం కానీ తీసుకుంటాం. ఆ గొట్టాన్ని మనం ఏమంటాం? క్యాప్సూల్ అంటాం. అవునా కదా? క్యాప్సూల్లో ఏముంటుంది? కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని మనం డైరెక్ట్గా తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రైట్? ఆ కెమికల్ని డైరెక్ట్గా టేస్ట్ చేయలేం. కానీ మందు అవసరం బాడీకి. అనారోగ్యంగా ఉన్నాం కాబట్టి ఆ మందు వేసుకుంటే అనారోగ్యం తొలగిపోతుంది. అలా అని చెప్పి ఆ కెమికల్ని డైరెక్ట్గా తినలేము. అందుకని ఏం చేస్తారు? ఆ కెమికల్స్ మొత్తాన్ని కూడా మనకి ఏదైతే అవసరమో ఆ కెమికల్ని ఒక చిన్న క్యాప్సూల్లో పెడతారు. క్యాప్సూల్లో పెడితే ఆ క్యాప్సూల్ వేసుకుంటే మందు లోపలికి వెళ్ళిపోతుంది, మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం ఇక్కడ ర్యాప్ చేస్తున్నాం, బండ్లింగ్ చేస్తున్నాం. చూడండి, మన క్లాస్ అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో క్లాస్లో మనకి ఏముంటాయి అనుకుంటున్నాం? ఆ క్లాస్ సంబంధించి అట్రిబ్యూట్స్ ఉంటాయి అనుకుంటున్నాము, అట్లానే మెథడ్ ఉంటుంది అనుకుంటున్నాం. రైట్? ఈ అట్రిబ్యూట్స్ని మెథడ్స్ని రెండింటిని బైండ్ చేసి ఒక క్లాస్ అంటున్నాము. రైట్? సో ఈ కాన్సెప్ట్ని, ఈ ప్రిన్సిపల్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్లో ప్రతి ఆబ్జెక్ట్కి ప్రతి క్లాస్కి కూడా ఈ కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎన్క్యాప్సులేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ రిఫర్స్ టు ద ర్యాపింగ్ ఆఫ్
డేటా. గుర్తుపెట్టుకోండి, ర్యాపింగ్ ఆఫ్ డేటా. డేటా అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా అంటాం, లేకపోతే అట్రిబ్యూట్స్ అనొచ్చు, రైట్? ఇక్కడ మనం అట్రిబ్యూట్స్ అనొచ్చు, డేటా అనొచ్చు, ప్రాపర్టీస్ అనొచ్చు, క్యారెక్టరిస్టిక్స్ అనొచ్చు. ఏది అన్నా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా, రైట్? అండ్ మెథడ్స్. మెథడ్స్ అంటే ఏంటి? మళ్ళీ అగైన్ ఫంక్షన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, బిహేవియర్స్ కానీ, వీటన్నిటిని మనం యూస్ చేసే ఇక్కడ ఈ ప్రోగ్రామెటిక్ టర్మినాలజీ ఏంటంటే మెథడ్ అంటాం, రైట్? సో ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ర్యాపింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్, ఈ రెండింటిని ఒక బండిల్ లాగా చేయటం, డేటాని మెథడ్ని బండిల్గా చేయటమే ఎన్క్యాప్సులేషన్ అంటాం. చూడండి, దట్ ఆపరేట్ ఆన్ దట్ డేటా ఇంటూ ఏ సింగిల్ యూనిట్. అంతే కదా, ఈ రెండు కలిపేసి ఒక సింగిల్ యూనిట్గా మనం బండిల్ చేయటాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం, రైట్? సో ప్రతి క్లాస్లో, ప్రతి ఆబ్జెక్ట్లో కూడా మనం చేస్తుంది ఇదే. ఆ క్లాస్కి సంబంధించి లేకపోతే ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ని కానీ, దాని బిహేవియర్ని కానీ, అంటే దాని డేటాని కానీ, మెథడ్ని కానీ మనం కంబైన్ చేసి ఒక క్లాస్ కానీ, ఒక ఆబ్జెక్ట్ కానీ ఫామ్ చేస్తున్నాం. అట్లా ఫామ్ చేయటాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇందాక మనం అబ్స్ట్రాక్షన్లో ఏమనుకుంటున్నాం, మనం డేటాని హైడ్ చేస్తున్నాం కదా, అంటే అన్నెసెసరీ డీటెయిల్స్ని ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేస్తున్నాం. అబ్స్ట్రాక్షన్ అనేది ఒక కాన్సెప్ట్, కానీ ఆ అబ్స్ట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ ఈ కాన్సెప్ట్లో జరుగుతుంది, ఎన్క్యాప్సులేషన్లో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అబ్స్ట్రాక్షన్లో మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఎన్క్యాప్సులేషన్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఎన్క్యాప్సులేషన్ అంటే క్రియేటింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్, ఆ బైండింగ్ చేయటం, రైట్? దాంట్లో ఉన్నటువంటి డేటాని ప్లస్ మెథడ్స్ని బైండింగ్ చేయటాన్ని, బండిల్ చేయటాన్ని, లేకపోతే ర్యాపింగ్ చేయటాన్ని, మూడు కూడా ఒకటే పదాలండి. అలా ర్యాపింగ్ చేయటాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటున్నాం. ఇలా ఎన్క్యాప్సులేషన్ చేయటం వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుందండి. సెక్యూరిటీ ఉంటుంది, రెండు క్లారిటీ ఉంటుంది. అసలు ఆబ్జెక్ట్ అంటే ఆ ఆబ్జెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒకే చోట ఉంటుంది కాబట్టి, మెథడ్స్ మొత్తం ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకు ఆబ్జెక్ట్ సంబంధించి ఒక క్లారిటీ ఉంటుంది, రైట్? సెక్యూరిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఇట్ రిడ్యూసెస్ కన్ఫ్యూజన్, కాంప్లెక్సిటీ తగ్గిస్తుంది. దానికోసం మనం ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి. మనం అనుకున్నాం కదా, ఎన్క్యాప్సులేషన్లో మనకి ఏం జరుగుతుంది, మొత్తం బండిల్ చేస్తూ ఉంటున్నాం. మరి బండిల్ చేసినప్పుడు మరి దానికి సంబంధించిన డేటాని కానీ, లేకపోతే ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి మెథడ్ని కానీ మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే దానికి 3 రకాల యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటంటే ఆ క్లాస్ కానీ, ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి డేటా కానీ, మెథడ్ని కానీ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఈ 3 యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారానే మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే నథింగ్ బట్ ఇవేంటంటే అండి, వాటిని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో చెప్తాయి. ఇవి కాన్సెప్ట్స్ కాదండి, గుర్తుపెట్టుకోండి. మిగతా మనం మాట్లాడుకునే 4 కూడా కాన్సెప్ట్స్. ఏంటవి? అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ అనేవి కాన్సెప్ట్స్. కానీ ఇవి కీవర్డ్స్. వీటిని మనం కీవర్డ్స్ అంటాం. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేవి కీవర్డ్స్. వీటిని మనం మన లాంగ్వేజ్లో, ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేయబోతున్నాం కాబట్టి ఇవి కీవర్డ్స్ అండి. దీస్ ఆర్ నాట్ కాన్సెప్ట్స్, లాజికల్ కాన్సెప్ట్స్ కాదు. ఇవి మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేయబోతున్నాం. సో యాక్సెస్ పేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ని పబ్లిక్గా, ఒక క్లాస్లో ఉన్నటువంటి డేటాని కానీ, మెథడ్స్ని కానీ పబ్లిక్ అని డిక్లేర్ చేసామనుకోండి. సో ఆ డేటాని కానీ, మెథడ్స్ని కానీ మిగతా క్లాసెస్ కానీ, మిగతా మెథడ్స్ కానీ, వేరే క్లాసెస్, వేరే మెథడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. దట్స్ లైక్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో స్టేషన్ ఉంది, ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, రైట్? అవి పబ్లిక్ ప్లేసెస్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటారు కొన్ని ప్లాట్ల దగ్గర ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ట్రెస్ పాసర్స్ విల్ బి పనిష్డ్ అని ఉంటుంది. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఓన్లీ దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? యూజ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవడానికి ఛాన్స్ లేదు. సో అట్లాంటి దాన్ని మనం ప్రైవేట్ అంటున్నాం. మరి ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విఐపిని మీట్ అవ్వాలి. మీట్ అవ్వాలంటే డైరెక్ట్గా వెళ్ళి కలవగలరా? లేదు కదా. మీరేం చేయాలి? ఫస్ట్ ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆ విఐపికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, మీరు ఆ సెక్యూరిటీ పాస్ అవ్వాలి. పాస్ అయ్యి మీరు అప్పుడు మాత్రమే మీకు ఆ విఐపితో యాక్సెస్ ఉంటుంది, రైట్? సో దట్ విఐపి ఈజ్ ప్రొటెక్టెడ్ అనమాట, రైట్? డైరెక్ట్గా వెళ్ళలేరు, అక్కడ ద్వారపాలకుడు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. దట్ ఈజ్ ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఆ రీసోర్సెస్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోగలిగింది. ప్రొటెక్టెడ్ అంటే సెక్యూరిటీ ద్వారా పాస్ అవ్వాలన్నమాట. అంటే అది ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితేనే మీరు యాక్సెస్ చేసుకోగలరు.
సేమ్ అంతేనండి. ఒక క్లాస్‌లో ఉన్నటువంటి మెథడ్స్‌ని గానీ, డేటాని గానీ మీరు పబ్లిక్ అని డిక్లేర్ చేశారు అంటే, ఆ మెథడ్‌ని, క్లాస్‌ని ఆ ప్రోగ్రామ్‌లో ఉన్న మిగతా క్లాసెస్, మిగతా మెథడ్స్ కూడా మిగతా ఆహ్, మెథడ్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అని మీరు ఎక్కడైనా డిక్లేర్ చేశారంటే దాని అర్థం ఏంటంటే, ఆ డేటాని ఓన్లీ ఆ క్లాస్ మాత్రమే యూజ్ చేసుకోగలదు. మిగతా క్లాసెస్‌లో, మిగతా మెథడ్స్‌లో కాల్ చేయలేమనమాట. ప్రొటెక్టెడ్ అంటే ఆ క్లాస్‌లో ఉన్న డేటాని గానీ, మెథడ్స్‌ని గానీ యాక్సెస్ చేయొచ్చు. బట్ ఎలా యాక్సెస్ చేయాలంటే, దాని యొక్క సబ్ క్లాసెస్ ద్వారానే యాక్సెస్ చేయాలి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏం చేస్తాయి? ఇట్ అలౌస్ ప్రోగ్రామర్స్ టు ఇంప్లిమెంట్ ఎన్‌క్యాప్సులేషన్. ఎన్‌క్యాప్సులేషన్ అంటే మనం ఏమనుకున్నాం? క్యాప్సూల్ లాగా డేటాని, మెథడ్‌ని బైండింగ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఒక లాజిక్ ఒక ఎంటిటీ లాగా బైండ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఎన్‌క్యాప్సులేషన్ అంటున్నాం. ఈ ఎన్‌క్యాప్సులేషన్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అవసరం అనమాట. ఓకే. సో ఈ ఎన్‌క్యాప్సులేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాం? టు ఎన్ఫోర్స్ డేటా హైడింగ్ అండ్ కంట్రోల్ యాక్సెస్ టు క్లాస్ మెంబర్స్. చూడండి, ఆ క్లాస్ మెంబర్స్కి కంట్రోల్ యాక్సెస్ ఉంటుంది. దేర్ బై ఇంప్రూవింగ్ కోడ్ మాడ్యులారిటీ, సెక్యూరిటీ అండ్ మెయింటైనబిలిటీ. అది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్క్యాప్సులేషన్ అనగానే ర్యాపింగ్ అని కానీ, బండ్లింగ్ అని కానీ గుర్తుపెట్టుకోవాలి. ర్యాపింగ్ ఆర్ బండ్లింగ్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ టుగెదర్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో అక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ద్వారానే మనం ఆ డేటాని కానీ, మెథడ్స్ని కానీ యాక్సెస్ చేసుకుంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడండి, ఇప్పుడు ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మనం ఏంటంటే ఎంప్లాయీ అనే ఒక క్లాస్ని మనం డిక్లేర్ చేసుకోబోతున్నాం. రైట్? ఈ ఎంప్లాయీ అనే క్లాస్లో ఏముంటుంది? కొంత డేటా ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి డేటా ఏంటంటే ఎంప్లాయీ సంబంధించి నేమ్, ఎంప్లాయీ సంబంధించి శాలరీ. ఈ రెండు కూడా ఎంప్లాయీలో మనం ఇస్తున్నటువంటి డేటా అనమాట. అట్లానే ఒక రెండు మెథడ్స్ని కూడా డిక్లేర్ చేసుకోబోతున్నాం. ఆ మెథడ్స్ ఏంటంటే సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్. రెండు మెథడ్స్ని డిక్లేర్ చేసుకున్నాం, సెట్ నేమ్ అండ్ గెట్ నేమ్. సో ఇక్కడ డేటా ఉంది, నేమ్ శాలరీ అనేది డేటా ఎంప్లాయీ సంబంధించి, సెట్ నేమ్ గెట్ నేమ్ అనేవి రెండు మెథడ్స్ అన్నమాట. మీకు ఇప్పుడు అర్థమైపోయే ఉంటుంది. ఇక్కడ డేటాని ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ని రెండింటినీ కూడా మనం ఈ క్లాస్ ఎంప్లాయీ అనే క్లాస్లో మనం డిక్లేర్ చేసుకున్నాం అనమాట. రైట్? సో ఇది మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం? ఒక బండిల్ చేస్తాం. అక్కడ చూడండి, ఈ అన్నిటినీ కలిపి ఒక క్లాస్గా రాసుకుంటున్నాం. రైట్? సో అట్లాగా మనం ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎంప్లాయీలో ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసాం. మరి ఎన్క్యాప్సులేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి కూడా చెప్పుకోవాలి కదా. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏంటి? పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ దీంట్లో ఈ ప్రోగ్రాంలో కూడా మనం కొన్ని యాక్సెస్ స్పెసిఫైయర్స్ డిక్లేర్ చేస్తాం. అవేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రైవేట్ అన్నాం. ఏంటి ప్రైవేటు? స్ట్రింగ్ నేమ్, ఇంటీజర్, శాలరీ. నేమ్, శాలరీ ఈ రెండు డేటా పాయింట్స్ కూడా ప్రైవేట్గా డిక్లేర్ చేస్తాం. ప్రైవేట్ అంటే ఏంటి? ఓన్లీ ఈ క్లాస్ మాత్రమే, ఈ క్లాస్లో మాత్రమే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. బయట వేరే క్లాసెస్లో ఎగ్జిక్యూట్ కావు. ప్రైవేట్ అంటే ఓన్లీ ఈ క్లాస్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, మెథడ్స్ మాత్రం పబ్లిక్ అని రాసాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెథడ్స్ని పబ్లిక్గా డిక్లేర్ చేసాం. అంటే ఏంటి? ఇక్కడ సెట్ నేమ్ అనేది పబ్లిక్ మెథడ్, గెట్ నేమ్ అనేది కూడా పబ్లిక్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ని ఒకవేళ మిగతా క్లాసెస్ ఏమన్నా ఉంటే ఆ క్లాసెస్ ఈ రెండు మెథడ్స్ని కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట. రైట్? సో వీటిని పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ ద్వారా డిక్లేర్ చేసాం. ప్రైవేట్ అంటే మాత్రం ఈ డేటాని ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఎక్కడైతే ఉందో ఆ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మిగతా వేరే క్లాసెస్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు, కాల్ చేసుకోవచ్చు అనమాట. రైట్? సో ఇక్కడ చూడండి, ఇంకో రెండు మెథడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సెట్ శాలరీ అండ్ గెట్ శాలరీ. రైట్? ఇక్కడ శాలరీ సెట్ చేస్తున్నాం, ఇక్కడ దాన్ని ప్రింట్ చేస్తున్నాం. జస్ట్ ఇందాక మనం చేసినట్టే. సెట్ నేమ్లో ఏం చేసాం? నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ నేమ్ పాస్ చేసాం. సో ఆ నేమ్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. గెట్ నేమ్ ఏ నేమ్ అయితే పాస్ చేసాం అది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అలానే ఇక్కడ ఏం చేస్తున్నాం? సెట్ శాలరీలో శాలరీని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాం. ఏదైతే ఈ శాలరీ పంపిస్తున్నామో దాన్ని ఇక్కడ మనం ఈ మెథడ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం, గెట్ శాలరీ ద్వారా. రైట్? సో దాట్స్ ద డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మెయిన్ ప్రోగ్రామింగ్కి వస్తున్నాం.
ఇక్కడ ఎంప్లాయీ అనేది ఏంటి? క్లాస్. మనం డిక్లేర్ చేసుకున్న ఈ క్లాస్ ఉంది కదా, దీన్ని ఇక్కడ రాసుకున్నాం. ఈ ఎంప్లాయీ అనే క్లాస్కి ఎంప్లాయీ 1 అనేది ఆబ్జెక్ట్. సో మనం క్లాస్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయం కాబట్టి ఎప్పుడైనా క్లాస్లో ఉండే డీటెయిల్స్ ఆబ్జెక్ట్ ద్వారానే మనం యాక్సెస్ చేసుకుంటాం. సో అది ఎలా యాక్సెస్ చేస్తాం? ఎంప్లాయీ 1 అంటే ఆబ్జెక్ట్ డాట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాం. డాట్ సెట్ నేమ్ అనేది చూడండి, ఈ మెథడ్ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, ఎంప్లాయీ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్ కాబట్టి దీంట్లోకి మనం ఏ వాల్యూ పాస్ చేస్తున్నాం? ఆకాష్ అనే వాల్యూ పాస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ దీనికి ఆకాష్ అనే వాల్యూ పాస్ చేస్తున్నామో ఈ ఎంప్లాయీ నేమ్లోకి వెళ్తుంది, ఆకాష్ అనేది పాస్ అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ గెట్ నేమ్లో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? రిటర్న్ నేమ్ అన్నాం కాబట్టి ఇక్కడ మనం ఇచ్చిన ఆకాష్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ హ్యాపన్స్, రైట్? ఎంప్లాయీ 1 డాట్ సెట్ నేమ్. సో ఫస్ట్ ఎంప్లాయీకి ఆకాష్ అని పేరు ఇచ్చారు. ఆ ఎంప్లాయీ శాలరీ ఏం పాస్ చేసాం మనం? 50,000 అని పాస్ చేసాం. అది ఇక్కడికి వెళ్తుంది, రైట్? సో ఇక్కడ ప్రింట్ అవుతుంది సిఅవుట్ ఎంప్లాయీ1 డాట్ గెట్ నేమ్ అంటే ఏంటి? జస్ట్ ఆ నేమ్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏంటి? అక్కడ నేమ్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఇక్కడ ఆకాష్ అని ప్రింట్ అవుతుంది. ఎంప్లాయీ1 డాట్ గెట్ శాలరీ అంటే అప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? మనం ఏదైతే 50,000 అని ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తామో ఆ 50,000 గెట్ శాలరీలో ప్రింట్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి? క్లాస్ అనగానే మీరు క్లాస్లో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎన్క్యాప్సులేషన్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటి? మనం ఆ మెథడ్స్ని కానీ డేటాను కానీ ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పేవి. అవి ఏంటి? పబ్లిక్, ప్రైవేటు, ప్రొటెక్టెడ్. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఎన్క్యాప్సులేషన్ అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సెప్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం అనే ప్రిన్సిపల్ చూద్దాం ఇప్పుడు. పాలీ అంటే దాని అర్థం ఏంటంటే ఇది గ్రీక్ వర్డ్ అండి. పాలీ ఈజ్ నథింగ్ బట్ మెనీ. పాలిగాన్ అంటాం. పాలిగాన్ ఈజ్ నథింగ్ బట్ మెనీ సైడ్స్ ఉంటే దాన్ని పాలిగాన్ అంటాం. అట్లానే పాలీ అంటే దాని అర్థం మెనీ. మార్ఫ్ అంటే ఏంటంటే ఫార్మ్స్ FORMS ఫార్మ్స్ అంటే మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం ఈజ్ నథింగ్ బట్ మెనీ ఫార్మ్స్. ఎగ్జాంపుల్ మీరు దశావతారం అనుకున్నారంటే అది 10 రకాల అవతారాలు, రైట్? సో పాలీ అంటే మెనీ ఫార్మ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏంటి? వాళ్ళ పేరెంట్స్కి చైల్డ్ అవుతాడు, వాళ్ళ చిల్డ్రన్కి పేరెంట్ అవుతాడు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చైల్డ్ అవుతాడు. అదే కనుక తను ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు అనుకోండి, తన ఎంప్లాయర్కి ఏమవుతాడు? ఒక ఎంప్లాయీ అవుతాడు. లేదు ఏదైనా కొనడానికి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాడు, అప్పుడేమవుతాడు? కస్టమర్ అవుతాడు. చూడండి, పర్సన్ ఈజ్ ద సేమ్, కానీ వాడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో రిలేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాడి ఫామ్ అనేది మారుతూ ఉంది, రైట్? సో డిఫరెంట్ ఫామ్స్ అన్నమాట. ఒకే మనిషి బట్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్. పాలిమార్ఫిజం అనేది కూడా అంతేనండి. మనము ఎలాగైతే పిలుస్తామో దీంట్లో కొన్ని మెథడ్స్ని మనం కాల్ చేసినప్పుడు మనం పిలిచే విధానాన్ని మన అవసరానికి తగ్గట్టుగా ఆ మెథడ్ మారిపోయి మనకు కావాల్సిన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అది ఎలానో తర్వాత ఇప్పుడు ముందు చూద్దాము. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలీ అంటే మెనీ, మార్ఫ్ అంటే ఫార్మ్స్, మెనీ ఫార్మ్స్. ఓకే, సో ఇప్పుడు దీని డెఫినేషన్ చూద్దాము. వెన్ అన్ ఎంటిటీ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆర్ మెథడ్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సినారియోస్. సో ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంటే దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. పాలిమార్ఫిజంలో 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంటుంది, రైట్? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం గుర్తుపెట్టుకోండి. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాశారు. ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఆ ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తారు కదా. మెషిన్ కోడ్లోకి మారాలంటే కంపైల్ చేయాలి ప్రోగ్రామ్ని, రైట్? సో మీరు ఏదైతే మెథడ్స్ రాశారో, ఏదైతే డిక్లేర్ చేశారో అవి కంపైల్ టైంలో కనుక అటాచ్ అయితే, కంపైల్ టైంలో దానికి సంబంధించిన మెమరీ అలికేషన్స్ ఇవన్నీ జరిగితే దాన్ని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. అలా కాకుండా కంపైల్ టైంలో అది ఏం కాలేదు, మామూలు ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయింది. తర్వాత మీరు ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన నేమ్ తగ్గట్టుగా అటాచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. చూడండి, ఇది డైనమిక్గా జరుగుతుంది. రన్ టైమ్ పాలిమార్ఫిజం మీరు ఇచ్చిన కమాండ్ని బట్టి డైనమిక్గా జరుగుతుంది.
కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేది స్టాటిక్, అంటే మీరు ప్రోగ్రామ్ రన్ చేయక ముందే దానికి సంబంధించినవన్నీ టేక్ కేర్ చేయబడుతుంది. సో అది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రైట్? సో పాలిమార్ఫిజం is happening at the compile time, and if it is happening dynamically then it is called runtime polymorphism. So that is the difference between compile time polymorphism and runtime polymorphism. సో ఇవి కాన్సెప్ట్స్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అన్న రన్ టైమ్ పాలిమార్ఫిజం అన్న కాన్సెప్ట్స్ ఇవి. మరి ఈ కాన్సెప్ట్స్ని ప్రోగ్రామింగ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే వీటి ద్వారా అండి. మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఈ రెండు యూజ్ చేసుకొని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ మనం రన్ చేస్తాం. మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైమ్ పాలిమార్ఫిజంలో యూజ్ చేస్తాం అనమాట, రైట్? అవి ఎలా అనేది ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామింగ్ ద్వారా చూద్దాం. చూడండి, ఇప్పుడు షేప్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. షేప్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాము. అంటే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే ఈ ప్రోగ్రాంలో ఒక షేప్ డ్రా చేయబోతున్నాం. షేప్ అనేది క్లాస్ అనేది ఏంటి? లాజికల్ ఎంటిటీ. కానీ మనకి ఎటువంటి షేప్ కావాలి? మనం రెక్టాంగిల్ అడిగితే రెక్టాంగిల్ డ్రా చేయాలి, స్క్వేర్ అడిగితే స్క్వేర్ డ్రా చేయాలి, ట్రయాంగిల్ అడిగితే ట్రయాంగిల్ డ్రా చేయాలి, సర్కిల్ అడిగితే సర్కిల్ డ్రా చేయాలి. చూడండి, అక్కడ మెథడ్ మాత్రం సేమ్. షేప్ అంటాం, డ్రా చేయాలంటాం. ఆ డ్రా అంటే మనం ఎట్లాంటి అట్రిబ్యూట్స్ అయితే పాస్ చేస్తాం దానికి తగ్గట్టుగా షేప్ డ్రా చేయాలి. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ షేప్ అనే క్లాస్లో డ్రా అనే మెథడ్ని డిక్లేర్ చేసుకున్నాం, రైట్? డ్రా అనే మెథడ్. సో దీంట్లో ఏంటి? అవుట్ డ్రాయింగ్ ఏ షేప్, ఇది ప్రింట్ అవుతుంది అనమాట, రైట్? ఇప్పుడు చూడండి, ఇంకో రెండు క్లాసెస్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఒకటి సర్కిల్ అనే క్లాసు, రెండోది స్క్వేర్ అనే క్లాస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా సర్కిల్ అనేది షేప్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. చూడండి, పబ్లిక్ స్పేస్, ఇప్పుడు ఇక్కడ డాట్స్ పెట్టి పబ్లిక్ స్పేస్ షేప్ అని పెట్టాం. పబ్లిక్ షేప్, ఇక్కడ డాట్స్ యూజ్ చేసాం. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే షేప్లో ఉన్నటువంటి మెథడ్స్ ఏమైతే ఉన్నావో వాటిని సర్కిల్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, రైట్? ఈ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ నెక్స్ట్ వస్తుంది, మనం అది చూద్దాం అది ఏంటనేది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఇలా డిక్లేర్ చేశారో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే షేప్ని సర్కిల్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. అంటే షేప్లో మీరు ఏదైతే పబ్లిక్ అని డిక్లేర్ చేశారో వాటన్నిటిని కూడా సర్కిల్ అనే క్లాస్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకే? అట్లానే ఇక్కడ కూడా చూసారా, స్క్వేర్ అనే క్లాస్, ఇక్కడ కూడా షేప్ అనే క్లాస్లో ఉన్నటువంటి పబ్లిక్ అని డిక్లేర్ చేసిన మెథడ్స్ అన్నిటినీ కూడా స్క్వేర్ కూడా యాక్సెస్ చేసుకోగలదు, ఓకే? అట్లానే ఇంకేదన్నా ఉన్నా కూడా ఇట్లానే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనం జస్ట్ డ్రా అనే మెథడ్ని ఒక్కసారి రాసుకుంటే ఏ షేప్ కన్నా కూడా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు, ఆ మెథడ్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట, రైట్? ఇక్కడ మనం వర్చువల్ మెథడ్ రాసుకున్నాం. డ్రా అనేది వర్చువల్ మెథడ్, ఓకే? గుర్తుపెట్టుకోండి, వర్చువల్ మెథడ్ అనేది మనం ఇందాక ఏమనుకున్నాం, బేస్ క్లాస్లో డిక్లేర్ చేస్తాం. కాంక్రీట్ క్లాసెస్ ఆర్ డెరైవ్డ్ క్లాస్లో ఏం చేస్తాం? దాన్ని ఓవర్ రైడ్ చేస్తాం. ఇది అబ్స్ట్రాక్షన్ యొక్క కాన్సెప్ట్ అండి. ఓవర్ రైడింగ్ ఈజ్ అబ్స్ట్రాక్షన్ యొక్క కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, వాయిడ్ డ్రా ఓవర్ రైడ్ చేసి ఇక్కడ ఏం వస్తుంది? డ్రాయింగ్ ఏ సర్కిల్. మనం షేప్ని కాల్ చేసినా కూడా ఇక్కడ సర్కిల్లో పిలిచినప్పుడు ఈ మెథడ్ డ్రాయింగ్ ఏ సర్కిల్ అని ప్రింట్ అవుతుంది. స్క్వేర్లో పిలిచినప్పుడు డ్రాయింగ్ ఏ స్క్వేర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో దాట్స్ ద డిఫరెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, షేప్ అని ఇక్కడ క్లాస్ని డిక్లేర్ చేసుకున్నాం. దీనికి ఆబ్జెక్ట్స్ చూడండి, ఇక్కడ అరే ఇచ్చామన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ షేప్స్ అని చెప్పాము. సో దీన్ని 0 and 1, 2 అంటే 0 and 1 రెండు అవుతున్నాయి కాబట్టి షేప్ ఆఫ్ 0లో ఏం చేస్తాం? న్యూ సర్కిల్. అంటే మనకు కావాల్సింది ఫస్ట్ న్యూ సర్కిల్, దీనికి ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాం న్యూ సర్కిల్ ద్వారా. షేప్ 1లో స్క్వేర్, న్యూ స్క్వేర్ అంటే దీనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్క్వేర్కి న్యూ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫర్ లూప్ రాసుకున్నాం. ఇంటీజర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 2 ప్లస్ 1 అంటే ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ షేప్ 0కి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి మీరు, షేప్ ఇప్పుడు ఫస్ట్ 0 అనమాట. సో షేప్ 0 ఏంటి? 0 అనగానే న్యూ సర్కిల్. ఇక్కడ న్యూ సర్కిల్ అంటే ఆ సర్కిల్ అనే ఆబ్జెక్ట్ ద్వారా డ్రా అనే మెథడ్ని మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాం. డ్రా అంటే ఏమవుతుంది? సో ఇక్కడికి వెళ్ళిపోయి ఈ డ్రా అనే ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు డ్రాయింగ్ ఏ సర్కిల్ అనేది ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ ఏమవుతుంది, షేప్ 1 అవుతుంది. 1 అనేది ఇప్పుడు ఏమవుతుంది, న్యూ స్క్వేర్. ఈ స్క్వేర్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఈ మెథడ్ డ్రా చేయడం జరుగుతుంది. సో అప్పుడేమవుతుంది, డ్రాయింగ్ ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, డ్రాయింగ్ ఏ సర్కిల్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్ ఏ స్క్వేర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా మనకి ఇలాగా ఎన్ని ఆబ్జెక్ట్స్ అన్నా మనం ఇక్కడ ఎన్ని క్లాసెస్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సర్కిల్ స్క్వేరే కాదు, రెక్టాంగిల్, ట్రయాంగిల్, పాలిగన్ ఏదైనా మీరు డిక్లేర్ చేసుకోండి. సో మీరు ఏం చేస్తున్నారు, షేప్ అనే సేమ్ మీరు ఇక్కడ ఈ క్లాస్లో ఉన్నటువంటి ఈ మెథడ్ని, డ్రా అనే మెథడ్ని మిగతా అన్ని క్లాసెస్లో మీరు డిక్లేర్ చేసుకొని పిలుస్తున్నారు. అయితే ఈ మెథడ్, ఈ డ్రా అనే మెథడ్ని సర్కిల్ అనే క్లాస్లో పిలిస్తేనేమో సర్కిల్ డ్రా చేస్తుంది, స్క్వేర్ అనే క్లాస్లో పిలిచినప్పుడు స్క్వేర్ డ్రా చేస్తుంది, ఇంకేదన్నా వేరే క్లాస్లో పిలిచినప్పుడు దానికి తగ్గట్టుగా డ్రా చేస్తుంది అనమాట. మెథడ్ ఒకటే కానీ మీరు పిలిచిన క్లాస్ని బట్టి డ్రా చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా డ్రా చేస్తుంది కాబట్టి సేమ్ మెథడ్ కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ పాలిమార్ఫిజం ఫీచర్, రైట్? సో దట్స్ హౌ వీ ఇంప్లిమెంటెడ్ పాలిమార్ఫిజం ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇక్కడ లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అండి. ఇన్హెరిటెన్స్ అంటే ఏం లేదు, అది మనం మాట్లాడుకుంటాం కదా వంశపారంపర్యం అని. సో అట్లానే ఫ్యామిలీ లీనేజ్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్ ఉంటారు, తర్వాత పేరెంట్స్ నుంచి చిల్డ్రన్ వస్తారు, రైట్? సో అది ఇన్హెరిటెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాత ముత్తాతల ఆస్తులు తండ్రులకు వస్తాయి, తండ్రులకి తల్లులకి, అక్కడి నుంచి పిల్లలకు వస్తాయి. సో దాన్నే మనం ఇన్హెరిటెన్స్ అంటాం. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అనమాట. అయితే ఇక్కడ మనం కొన్ని ఇన్హెరిటెన్స్ సంబంధించి మనం కొన్ని టర్మినాలజీస్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇక్కడ మెయిన్ క్లాసెస్ని పేరెంట్ క్లాస్ అని, చైల్డ్ క్లాస్ అని చెప్పి మనం సెగ్రిగేట్ చేస్తామండి. గుర్తుపెట్టుకోండి, పేరెంట్ క్లాస్ అంటాం. పేరెంట్ క్లాస్నే సూపర్ క్లాస్ అని కూడా అంటాం అనమాట. లేకపోతే దీన్నే బేస్ క్లాస్ అని కూడా ఉంటాం. పేరెంట్ క్లాస్ని సూపర్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్ అంటాం. అట్లానే చైల్డ్ క్లాస్ అని ఉంటుంది. చైల్డ్ క్లాస్ అంటే ఏంటంటే విచ్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ బేస్ క్లాస్, పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటే దాన్ని మనం చైల్డ్ క్లాస్ అంటాం. దాన్నే మనం ఇక్కడ సబ్ క్లాస్ అని కూడా అంటాం అనమాట, ఆర్ డిరైవ్డ్ క్లాస్ అంటాం. ఈ మూడు పేర్లు ఒకటే అనమాట. డిరైవ్డ్ క్లాస్ అన్నా, చైల్డ్ క్లాస్ అన్నా, సబ్ క్లాస్ అన్నా ఒకటి. అట్లానే బేస్ క్లాస్ అన్నా, పేరెంట్ క్లాస్ అన్నా, సూపర్ క్లాస్ అన్నా ఒకటే అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఒక వెహికల్ అనే ఒక క్లాస్ తీసుకుందాం అనుకోండి. వెహికల్ అనే క్లాస్కి కార్ అనేది సబ్ క్లాస్. వెహికల్ అంటే ఏదైనా కావచ్చు, కార్ కావచ్చు, బస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఇక్కడ కార్ అనే ఒక సబ్ క్లాస్ తీసుకుందాం. ఈ కార్ నుంచి ఇంకొక సబ్ క్లాస్ తీసుకుందాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ i10, i20, స్విఫ్ట్, ఏదో కార్ తీసుకోండి, రైట్? సో ఇప్పుడు చూడండి, ఈ వెహికల్, కార్, ఈ రెండింటిని తీసుకుంటే దీంట్లో వెహికల్ అనేది బేస్ క్లాస్ అవుతుందండి. దీన్నే బేస్ క్లాస్ అనవచ్చు, లేకపోతే పేరెంట్ క్లాస్ అనుకోండి, ఏదో ఒకటి, సూపర్ క్లాస్ అని అనుకోవచ్చు. వెహికల్ అనేది పేరెంట్ క్లాస్ అయితే కార్ అనేది ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ కార్కి వెహికల్కి ఉన్న ప్రాపర్టీస్ ఉంటే ప్లస్ దానికి ఎక్స్ట్రా ప్రాపర్టీస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చైల్డ్ క్లాస్ అంటే ఏంటంటే చైల్డ్ క్లాస్కి వెహికల్స్కి ఉన్న ప్రాపర్టీస్ యాక్సెస్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది, ప్లస్ దానికి ఓన్గా కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉండొచ్చు అనమాట, రైట్? అంటే ఇప్పుడు తాత పోలికలు తండ్రులకు వచ్చి, తండ్రుల పోలికలు పిల్లలకు వచ్చినట్టు సేమ్ అట్లే అనమాట. సో వెహికల్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ మెథడ్స్ కానీ కార్ క్లాసు ఇక్కడ మనం కార్ క్లాస్ ద్వారా డిరైవ్ చేసుకోవచ్చు. అట్లానే i10 అనేది సో కార్లో మళ్ళీ ఇంకొక మెథడ్ అనమాట. అంటే ఇప్పుడు కార్ అనేది బేస్ క్లాస్ అయింది అనుకో, అప్పుడు i10 అనేది ఏమవుతుంది, ఇది చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట. అంటే ఇది పేరెంట్ క్లాస్ అయితే ఇది చైల్డ్ క్లాస్, రైట్? సో అట్లాగనమాట. ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్లో ఈ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ చూసాం, రైట్? సో అదేవిధంగా ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది. 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అని ఇట్లా మళ్ళీ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి, రైట్? అవన్నీ చూద్దాం. అవి చూసే ముందు ఫస్ట్ అసలు డెఫినేషన్, ఇన్హెరిటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఏ క్లాస్ ఇన్హెరిటింగ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. చెప్పుకున్నాం కదా, అంటే సూపర్ క్లాస్లో ఆర్ పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కానీ బిహేవియర్స్ని కానీ, ప్రాపర్టీస్ అంటే ఏంటి, నథింగ్ బట్ అట్రిబ్యూట్స్, బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ మెథడ్స్. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ని, మెథడ్స్ని
మనం చైల్డ్ క్లాస్లో కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి ఇన్హెరిట్ చేసుకోగలిగితే దాన్నే మనం ఏమంటున్నాం, ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ఇక్కడ చూసుకున్న ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో బేస్ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం, డిరైవ్డ్ క్లాస్ని చైల్డ్ క్లాస్ అనొచ్చు, అట్లనే సబ్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇంకా టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇవి ఎలా అప్లై చేస్తామో చూద్దాం ఇప్పుడు మనం. చూడండి, ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అని 2 క్లాసెస్ ఉన్నాయనుకోండి, రైట్? ఇప్పుడు క్లాస్ ఏ అనేది పేరెంట్ క్లాస్, ఓకే? క్లాస్ బి అనేది చైల్డ్ క్లాస్. అంటే దాని అర్థం ఏంటి? పేరెంట్ క్లాస్లో ఉన్నటువంటి ఈ క్లాస్లో ఉన్నటువంటి మెథడ్స్ని కానీ లేకపోతే డేటాని కానీ క్లాస్ బిలోకి మనం కాల్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో అందుకని దేని నుంచి అయితే కాల్ చేసుకుంటామో అది పేరెంట్ క్లాస్ అవుతుంది, దేనిలోకి కాల్ చేసుకుంటామో అది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తుంది కాబట్టి, అంటే ఇక్కడ దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటున్నాం మనం? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అట్లానే రెండోది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఒక పేరెంట్ ఉంది, కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మోర్ దెన్ వన్ పేరెంట్ ఉంటే అప్పుడు అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. మరి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ దెన్ ఒక లెవెల్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 లెవెల్, రైట్? సో 1 లెవెల్, 2 లెవెల్. బట్ ఇక్కడ మల్టీ లెవెల్లో మోర్ దెన్ 1 లెవెల్. చూడండి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. అంటే క్లాస్ ఏ నుంచి క్లాస్ బి ఇన్హెరిట్ చేసుకుంటే క్లాస్ బి నుంచి క్లాస్ సి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇక్కడితో ఆగాలని పని లేదండి, ఇంకా ఉండొచ్చు. క్లాస్ డి ఉండొచ్చు, ఈ ఉండొచ్చు, ఎఫ్ ఉండొచ్చు, రైట్? ఇలాగా ఎక్కువ లెవెల్స్ నుంచి ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్ని మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే దీన్ని మీరు ఎలా పోల్చుకోవచ్చు అంటే ముత్తాతల నుంచి తాతలు, తండ్రులు, తర్వాత పిల్లలు, ఇలా వస్తుంటుంది కదా. సో ఇదనమాట మల్టీ లెవెల్ అంటే. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటే లెవెల్ ఉంటుంది, ఇక్కడ ఒక పేరెంటే ఉంటుంది సింగిల్ ఇన్హెరిటెన్స్లో. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. మరి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ ఒకడే ఉంటాడు, పేరెంట్ ఒక క్లాసే ఉంటుంది, బట్ చైల్డ్ క్లాసెస్ మోర్ దెన్ 1 ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 1 చైల్డ్ క్లాస్ ఉంటే అది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సింపుల్ అండి, ఒక పేరెంట్కి మల్టిపుల్ చిల్డ్రన్ ఉన్నారనుకోండి, దట్ బికమ్స్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇంకా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 ఇన్హెరిటెన్స్లో మోర్ దెన్ 1 ఇన్హెరిటెన్స్, అంటే కాంప్లెక్స్ ఇన్హెరిటెన్స్ అంటాం దాన్ని. మోర్ దెన్ 1 ఇన్హెరిటెన్స్ ఎగ్జిబిట్ అయితే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, యాక్చువల్గా సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ అనుకున్నాం కదా. ఇప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి కన్సిడర్ చేసాం అనుకోండి, అప్పుడు మీకు ఏమర్థమవుతుంది? క్లాస్ ఏ అనేది పేరెంట్ క్లాస్, క్లాస్ బి అనేది చైల్డ్ క్లాస్. సో ఇప్పుడు ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది కదా. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి చూసాం అనుకోండి, అప్పుడేమర్థం అవుతుంది మీకు? హౌ ఇట్ ఈస్ లైక్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. చూసారా, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, మోర్ దెన్ 1 చైల్డ్ క్లాస్ ఉంది, కాబట్టి అది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఇక్కడేమున్నాయి ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్లో? చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉంది, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉంది, అట్లానే క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి కన్సిడర్ చేశారనుకోండి, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, అది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లాగా లేదు, రైట్? సో ఈ ఇన్హెరిటెన్స్ కూడా ఉంది. ఇట్లాగా మోర్ దెన్ ఒక ఇన్హెరిటెన్స్ని ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కనుక ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం, రైట్? ఇప్పుడు థియరిటికల్గా చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. చూడండి, సింగిల్ ఇన్హెరిటెన్స్లో ఒక పేరెంట్ క్లాస్ ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ పేరెంట్ క్లాస్ నుంచి ఇక్కడ యానిమల్ అనేది పేరెంట్ క్లాస్ అయితే యానిమల్, డాగ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ చైల్డ్ క్లాస్ అవుతుంది అనమాట, రైట్? దిస్ ఇస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే యానిమల్ నుంచి డాగ్ వచ్చింది, దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మోర్ దెన్ 1 బేస్ క్లాస్. స్పైడర్ మ్యాన్ ఒక బేస్ క్లాసు, బ్యాట్మ్యాన్ ఒక బేస్ క్లాస్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, స్పైడర్ మ్యాన్ అంటే మనకేంటి? వాడు స్పైడర్ వెబ్స్ వీవ్ చేస్తాడు, రైట్? బ్యాట్మ్యాన్ అంటే ఇంటెలిజెన్స్. ఈ 2 క్యారెక్టర్స్ కలిపి ఒక సూపర్ హీరోని మనం క్రియేట్ చేసాం అనుకో, ఒక హైబ్రిడ్ హీరోని, రైట్? సో దట్ బికమ్స్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. అంటే మోర్ దెన్ ఒక పేరెంట్, మోర్ దెన్ ఒక బేస్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటే అప్పుడు దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. మరి మల్టీ లెవెల్ అంటే ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూసాం, వెహికల్ అనే ఒక క్లాస్ ఉంది, వెహికల్ అనే క్లాస్ నుంచి కార్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఈ కార్ అనే క్లాస్ నుంచి ఎలక్ట్రిక్ కార్ అనేది ఇన్హెరిట్ చేసుకుంది అనుకోండి, చూడండి వెహికల్ ఫీచర్స్ అన్నీ కార్కు ఉంటాయి, రైట్? ఈ వెహికల్స్ అంటే వెహికల్ అంటే ఏంటి? 4 చక్రాలు, ఒక ఇంజన్ ప్లస్ స్టీరింగ్ వీల్, ఇట్లా ఉంటుంది కదా మెయిన్ వెహికల్ అంటే మనకి. ఆ వెహికల్ ప్రాపర్టీస్ మొత్తం కార్లో ఉంటాయి. అలానే
కార్ ప్రాపర్టీస్ మొత్తం ఎలక్ట్రిక్ కార్లో ఉంటే ప్లస్ దీనికి ఎక్స్ట్రాగా ఎలక్ట్రిసిటీతో కూడా రన్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి దట్ వీ కాల్ ఇట్ ఎస్ అన్ ఎలక్ట్రిక్ కార్. సో దిస్ బికమ్స్ ఇప్పుడు చూడండి, వెహికల్ నుంచి కార్ ఇన్హెరిట్ చేసుకుంటే కార్ నుంచి ఎలక్ట్రిక్ కార్ ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ ఏమవుతుంది, పేరెంట్ క్లాస్, సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, మోర్ దెన్ వన్ చైల్డ్ క్లాసులు ఉంటాయి, రైట్. పేరెంట్ క్లాస్, బేస్ క్లాస్ ఒకటే ఉంటుంది, డిరైవ్డ్ క్లాసెస్ మోర్ దెన్ వన్ ఉంటాయి అనమాట. అప్పుడు దాన్ని హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. చూసారా, యానిమల్ అనేది మీరు బేస్ క్లాస్ అనుకుంటే యానిమల్, డాగ్ ఈజ్ ఆల్సో యాన్ యానిమల్, క్యాట్ ఈజ్ ఆల్సో యాన్ యానిమల్, రైట్. సో ఇక్కడ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాయి కాబట్టి ప్రాపర్టీస్. సో ఇక్కడ మోర్ దెన్ వన్ చైల్డ్ ఉంది కాబట్టి ఇది హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అనుకుంటున్నాం. మరి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఇందాక చూసాం కదా, సేమ్ అట్లానే చూడండి. సూపర్ హీరోస్ నుంచి స్పైడర్ మ్యాన్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు బ్యాట్మెన్. సో వీళ్ళని సూపర్ మ్యాన్ అనే అంటాం, సూపర్ హీరోస్ అంటాం కదా, స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, హీమెన్, రైట్. సో అట్లాగా సూపర్ హీరోస్ కేటగిరీలో స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్ వస్తారు. ఈ రెండు కేటగిరీస్ నుంచి మనం ఇంకొక హీరోని తయారు చేసాం అనుకోండి, వాడు హైబ్రిడ్ హీరో అయిపోతాడు కదా, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్ తీసుకుంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది, సూపర్ హీరోస్ బ్యాట్మెన్ తీసుకుంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది, సూపర్ హీరోస్ స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్ తీసుకున్నాం అనుకోండి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మెన్, హైబ్రిడ్ హీరో అన్నీ తీసుకుంటే ఇదేమవుతుంది, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది, రైట్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఇన్హెరిటెన్స్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇన్హెరిటెన్స్ అర్థం కావడం కోసం ఒక చిన్న ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బేస్ క్లాస్ అనేది యానిమల్ అనేది బేస్ క్లాస్గా తీసుకుంటున్నామండి. చూడండి, ఇక్కడ యానిమల్ అనేది బేస్ క్లాస్గా తీసుకుంటున్నాం, మ్యామల్ అనేది డిరైవ్డ్ క్లాస్గా తీసుకుంటున్నాం అండి. మ్యామల్ అంటే ఏంటంటే వర్టిబ్రేట్స్ అండి, పాలిచ్చే జీవులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మ్యామల్స్ అండి, రైట్. సో యానిమల్స్లో రెండు టైప్స్ మనం కన్సిడర్ చేస్తాం ఈ ప్రోగ్రాంలో. ఒకటి వచ్చేసి మ్యామల్ అనే టైపు, రెండోది వచ్చేసి బర్డ్ అనేది చూస్తాము. బట్ ప్రస్తుతానికి ఈ స్క్రీన్ వరకు చూడండి, ఇక్కడ యానిమల్ని మనం బేస్ క్లాస్గా తీసుకుంటున్నాం, మ్యామల్ని చైల్డ్ క్లాస్గా తీసుకుంటున్నాం. ఇక్కడ మెయిన్ క్లాస్లో యానిమల్ అనేది క్లాస్. యానిమల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక మెథడ్ రాసుకుంటున్నాం, యానిమల్ సంబంధించి ఒక మెథడ్ ఈట్ అనే మెథడ్ రాసుకుంటున్నాం. డిస్ప్లే ఏం చేస్తున్నాం, యానిమల్ ఈట్స్, రైట్. జస్ట్ సింగిల్ లైన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఈ మెథడ్లో, రైట్. ఒక క్లాస్ డిక్లేర్ చేసాం, మెథడ్ని డిక్లేర్ చేసాం. ఇది బేస్ క్లాస్. ఇక్కడ చూడండి, ఈ మ్యామల్ అని ఇంకొక చైల్డ్ క్లాస్ తీసుకుంటున్నాం. ఈ చైల్డ్ ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, మ్యామల్ అనేది యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ యానిమల్, పబ్లిక్ యానిమల్, ఈ యానిమల్ క్లాస్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి, ఈ స్టేట్మెంట్ని బట్టి మనం ఏం చెప్తున్నాము, మ్యామల్ ఈజ్ ఇన్హెరిటింగ్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ యానిమల్ క్లాస్. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అనమాట. ఇక్కడ రెండు డాట్స్ పెట్టుకుని ఇట్లా పెడితే దీని అర్థం ఏంటంటే యానిమల్ క్లాస్ నుంచి మ్యామల్ క్లాసు డిరైవ్ చేసుకుంటుంది. సో యానిమల్ బికమ్స్ ద బేస్ క్లాస్, మ్యామల్ బికమ్స్ ద డిరైవ్డ్ క్లాస్, రైట్. మ్యామల్కి ఇక్కడ వేరే ఫంక్షన్ ఒకటి రాస్తున్నాం, వేరే మెథడ్ రాస్తున్నాం. ఇక్కడ ఏంటి, రన్ అనే మెథడ్ రాస్తాం. ఓకే, మెయిన్ క్లాస్లో ఇక్కడ ఈట్ అనే మెథడ్ ఉంది, ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో రన్ అనే మెథడ్ ఉంది, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, మ్యామల్ రన్స్, మ్యామల్ పరిగెత్తుందని రాసాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్గా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. యానిమల్ అనేది బేస్ క్లాస్, దాంట్లో ఈట్ అనేది ఒక మెథడ్, మ్యామల్ అనేది చైల్డ్ క్లాస్, రన్ అనేది ఒక మెథడ్. ఓకే, మ్యామల్ అనేది డిరైవ్డ్ క్లాస్ కాబట్టి, అంటే చైల్డ్ క్లాస్ కాబట్టి మ్యామల్ రన్ అనేది దీని ఓన్ మెథడ్ని కాల్ చేసుకోవచ్చు, ప్లస్ పేరెంట్ యొక్క మెథడ్ను కూడా కాల్ చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి, మ్యామల్ కెన్ రన్ అండ్ మ్యామల్ కెన్ ఆల్సో ఈట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, రైట్. చైల్డ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ ఆల్సో, రైట్. సో ఇదనమాట. ఇట్లాగా యానిమల్ నుంచి మ్యామల్ డిరైవ్ చేసుకుంటుంది. ఇక్కడ రెండు క్లాసెస్ ఉన్నాయి, ఇది బేస్ క్లాస్, ఇది చైల్డ్ క్లాస్. సో దీన్ని మనం ఏమంటాం, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఎందుకు, ఒక పేరెంట్ నుంచి చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక బర్డ్ అనే ఒక క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాం. ఈ బర్డ్ అనే క్లాస్కి మెథడ్ ఏం పెట్టాం, ఫ్లై అనే మెథడ్ పెట్టాం. ఇది దేని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, యానిమల్ అనే క్లాస్ నుంచి
ఇన్హెరిట్ చేసుకుంటుంది. సేమ్ ఇందాకటి ఎగ్జాంపులేనండి. యానిమల్ అనే క్లాస్ ఉంది. ఇందాక యానిమల్ నుంచి ఏం ఇన్హెరిట్ చేసుకుంది? మ్యామల్ ఇన్హెరిట్ చేసుకుంది. మ్యామల్ అనే క్లాస్ వచ్చింది. ఇప్పుడు బర్డ్ అనే క్లాస్ వచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. యానిమల్ ఒకటి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో బర్డ్ అనే క్లాస్ వచ్చింది. చూడండి, ఇక్కడ క్లాస్ బర్డ్ అని డిక్లేర్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ఫ్రమ్ యానిమల్. దిస్ ఈజ్ ద లింక్ అనమాట. యానిమల్ నుంచి బర్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. బట్ బర్డ్కి ఒక స్పెషల్ ఫంక్షన్ ఉంది, మెథడ్ ఉంది. ఏంటది? ఫ్లై అనే మెథడ్ ఉంది. బర్డ్ ఫ్లైస్. చూడండి, ఇక్కడ బర్డ్ కెన్ ఫ్లై. యానిమల్కి ఏం పెట్టాం? యానిమల్ కెన్ ఈట్ అనే మెథడ్ పెట్టుకున్నాం. మ్యామల్లో రన్ అనే మెథడ్ పెట్టుకున్నాం. ఈజ్ దట్ క్లియర్? ఇది కూడా సింగిల్ ఇన్హెరిటెన్స్, ఎందుకంటే యానిమల్ నుంచి బర్డ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి ఇది కూడా ఈ రెండింటి మధ్య ఇన్హెరిటెన్స్ మనం ఏమంటాం? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. రైట్? ఇప్పుడు ఇంకొక డెరైవ్డ్ క్లాస్ను కూడా రాసుకుంటున్నాం. ఈ డెరైవ్డ్ క్లాస్లో ఏం చేస్తున్నాడు? డాగ్ అనే క్లాస్ని డిక్లేర్ చేశాడు. ఈ డాగ్ అనేది ఎట్లా డిఫైన్ చేస్తున్నాడు? దీంట్లో ఒక మెథడ్ పెట్టాడు. అదేంటి? బార్క్. డాగ్ విల్ బార్క్. ఈ డాగ్ అనేది కూడా ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఏ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది? మ్యామల్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. మ్యామల్ అంటే ఇది కదా. సో మ్యామల్ నుంచి ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఆ క్లాస్ పేరేంటి? డాగ్. ఇంకా డాగ్ ఏం చేయగలదు ఇక్కడ? ఇట్ కెన్ బార్క్ అనమాట, అంటే అరవగలదు అనమాట. రైట్? యానిమల్ నుంచి మ్యామల్ ఇన్హెరిట్ చేసుకుంటే మ్యామల్ నుంచి డాగ్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. రైట్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మ్యామల్స్ కెన్ రన్, బర్డ్స్ కెన్ ఫ్లై, డాగ్ కెన్ రన్. ఇక్కడ చూడండి, డాగ్ మ్యామల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి డాగ్ అనేది ఇట్ కెన్ ఈట్, ఇట్ కెన్ రన్, ఇట్ కెన్ బార్క్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. రైట్? డాగ్ కెన్ ఈట్, రన్, బార్క్. ఎందుకని? మ్యామల్ యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి మ్యామల్ కెన్ ఈట్ అండ్ మ్యామల్ కెన్ రన్. డాగ్ మ్యామల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి డాగ్ కెన్ బార్క్, డాగ్ కెన్ రన్, డాగ్ కెన్ ఈట్. రైట్? సో దట్స్ హౌ ద రిలేషన్ ఈస్. నెక్స్ట్ చూడండి, ఇంకొక క్లాస్ డిక్లేర్ చేసుకుంటున్నాం. దీంట్లో బ్యాట్ అనే క్లాస్ డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్యాట్ అనే క్లాస్ ఎట్లా డిక్లేర్ చేస్తున్నాం? దిస్ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ మ్యామల్ యాజ్ వెల్ యాజ్ బర్డ్. ఈ రెండింటిని ఇన్హెరిట్ చేసుకొని బ్యాట్ అనే ఇంకొక క్లాస్ని డిక్లేర్ చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్యాట్ అనేది మ్యామల్ నుంచి, బర్డ్ నుంచి, ఈ రెండింటి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. దీనికి సపరేట్ ఇక్కడ మెథడ్ ఉంది. ఏంటది? ఫ్లాప్. ఫ్లాప్ అంటే వింగ్స్ని పైకి కిందకి ఎగరేయటం అనమాట, ఫ్లాప్ చేయటం. రైట్? సో ఇప్పుడు బ్యాట్ అనేది దీనికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాట్ అనేది రాసుకుంటున్నాం. బ్యాట్ వింగ్స్ ఎట్లా చేస్తుంది? ఇట్ కెన్ ఫ్లాప్ అనమాట. ఇట్ కెన్ ఫ్లాప్ ఇట్స్ వింగ్స్. బట్ ఇది రెండు క్లాసుల నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేశారా? బ్యాట్ ఒక క్లాస్ నుంచి కాదు, రెండు క్లాసులు, మ్యామల్ క్లాస్ అండ్ బర్డ్ క్లాస్, రెండు క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. చూడండి, మ్యామల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ బర్డ్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మ్యామల్ నుంచి, బర్డ్ నుంచి ఎందుకు ఇన్హెరిట్ చేసుకుంటుంది అని రాస్తున్నాము అంటే, ఇక్కడ నీకు మ్యామల్కు ఉండాల్సిన లక్షణాలన్నీ బ్యాట్కు ఉంటాయి. బ్యాట్ ఈజ్ ఆల్సో ఏ మ్యామల్. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మ్యామల్స్ ఎగరలేవండి. ఏ మ్యామల్ ఎగరలేవు. ద ఓన్లీ మ్యామల్ దట్ కెన్ ఫ్లై ఈజ్ ఎ బ్యాట్. దీనికి అంటే బ్యాట్ అంటే ఏంటి? మనకి గుడ్లగూబ అండి. గుడ్లగూబ ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ మ్యామల్, బట్ మ్యామల్స్ కెనాట్ ఫ్లై. డాగ్ కానీ, క్యాట్ కానీ, లేకపోతే ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్, వీళ్ళెవరూ కూడా దే కెనాట్ ఫ్లై. రైట్? బట్ బ్యాట్ దో బీయింగ్ ఏ మ్యామల్, ఇది మ్యామల్ అయినా కూడా దీనికి రెక్కలు ఉంటాయి, ఎగరగలదు అనమాట. సో ఇదేం చేస్తుంది? ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ద క్యారెక్టర్స్ బోత్ ఫ్రమ్ ద క్లాస్ మ్యామల్ యాజ్ వెల్ యాజ్ ద బర్డ్ అనమాట. సో అందుకని ఇది ఈ కేటగిరీ కింద వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాస్ డిక్లేర్ చేస్తున్నాడు. ఈ క్లాస్ పేరేంటి? క్యాట్. జంపింగ్ క్యాట్ అని పెట్టాడు. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది? మ్యామల్ నుంచి, మ్యామల్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక మెథడ్ డిక్లేర్ చేస్తున్నాడు. ఏంటది? జంప్ అనే మెథడ్ డిక్లేర్ చేశాడు. దీన్ని కూడా మనం రిప్రజెంట్ చేద్దాం. చూడండి, క్యాట్ అనే మెథడ్, జంపింగ్ క్యాట్ ఆర్ క్యాట్ అనే మెథడ్ మ్యామల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. మ్యామల్ అంటే ఇదే కదా. ఇక్కడ నుంచి క్యాట్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. క్యాట్ ఆర్ జంపింగ్ క్యాట్ ఏదన్నా అనుకోండి. క్యాట్కున్న మెథడ్ ఏంటి? జంప్ అనేది మెథడ్ ఇచ్చాడు. క్యాట్ కెన్ జంప్. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. డాగ్ కెన్ బార్క్, కెన్ రన్, కెన్ ఈట్.
cat can jump, can run, can eat. Bat can flap, can run, can eat. Bat can flap, can fly, can eat. గాట్ ఇట్ రైట్. సో ఇన్హెరిటెన్స్ అనేది ఈ రకంగా అప్లై అవుతుంది. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ చూడండి. మెయిన్ ప్రోగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇంటీజర్ మెయిన్. ఇప్పటివరకు మనం ఏం చేసాము, ఈ 6 క్లాసెస్ని యానిమల్, మ్యామల్, బర్డ్, డాగ్, క్యాట్ అండ్ బ్యాట్, ఈ 6 క్లాసెస్ని కూడా మనం డిక్లేర్ చేసాం. రైట్, ఈ క్లాసెస్ని డిక్లేర్ చేసాం. యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ అనే క్లాస్లో ఈట్ అనే మెథడ్ని రాసుకున్నాం. మ్యామల్లో రన్ అనే మెథడ్ రాసుకున్నాం. బర్డ్లో ఫ్లై అనే మెథడ్, అట్లానే మిగతా 3 క్లాసెస్లో కూడా క్లాసెస్ డిక్లేర్ చేసుకొని ఆ మెథడ్స్ రాసుకున్నాం. రైట్, ఇక్కడ మ్యామల్ అనేది యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, డాగ్ అనేది మ్యామల్ అవుతుంది, క్యాట్ అనేది కూడా మ్యామల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, బ్యాట్ మాత్రం మ్యామల్ నుంచి బర్డ్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. రైట్, మనం క్లాసెస్ డిక్లేర్ చేసాం. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్కి వద్దాం. మెయిన్ ప్రోగ్రాంలో మ్యామల్ అనేది మెయిన్, ఇది ఒక క్లాస్ అనమాట. ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తున్నాం. ఏంటిది ఆబ్జెక్ట్ పేరు? మై మ్యామల్. మ్యామల్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసాం, మై మ్యామల్. బర్డ్ అనే క్లాస్కి మై బర్డ్ అనే ఒక ఆబ్జెక్ట్, డాగ్కి మై డాగ్ అనే ఒక ఆబ్జెక్ట్, బ్యాట్కి మై బ్యాట్, జంపింగ్ క్యాట్కి మై జంపింగ్ క్యాట్ అనేది, ఇలాగ వీటికి ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకని, మనం క్లాస్లో ఏ మెథడ్స్ని యాక్సెస్ చేయాలన్నా ఆబ్జెక్ట్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలం. రైట్, ఇప్పుడు చూడండి మ్యామల్లో ఉన్నటువంటి, ఇక్కడ చూడండి మ్యామల్లో యాక్చువల్గా ఉన్న మెథడ్ ఏంటి? రన్ అన్నమాట. కానీ మనం ఏం చెప్తున్నాం, మ్యామల్ కెన్ రన్, మ్యామల్ కెన్ ఆల్సో ఈట్ అని చెప్తున్నాం. ఎందుకని? ఇది సింగిల్ ఇన్హెరిటెన్స్. మ్యామల్ రన్ చేయడమే కాకుండా బికాజ్ ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ యానిమల్ ఆల్సో. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మై మ్యామల్ డాట్ ఈట్ అంటున్నాం. అంటే ఈట్ అనేది యాక్చువల్ ఎక్కడ, ఏ క్లాస్లో ఉంది? యానిమల్ క్లాస్లో ఉంది, కానీ మనం మ్యామల్ ద్వారా పిలుస్తున్నాం అన్నట్టు. మై మ్యామల్ డాట్ ఈట్ అంటే ఆటోమేటిక్గా యానిమల్లో ఉండే ఈట్ క్లాస్, ఈట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లానే మై మ్యామల్ డాట్ రన్, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, మై బర్డ్ డాట్ ఈట్, చూడండి బర్డ్ ఈజ్ ఆల్సో ఇన్హెరిటింగ్ ఫ్రమ్ యానిమల్, బర్డ్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్. రైట్, సో బర్డ్ అనేది యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి మై బర్డ్ డాట్ ఈట్ అంటే ఈ మెథడ్ రన్ అవుతుంది. మై బర్డ్ డాట్ ఫ్లై, ఫ్లై మెథడ్ రన్ అవుతుంది. డాగ్కి చూసారా, మై డాగ్ డాట్ ఈట్ అంటే డాగ్ ద్వారా ఈట్ అనే మెథడ్ని రన్ చేస్తున్నాం. మై డాగ్ డాట్ రన్, మ్యామల్లో ఉండే మెథడ్ని రన్ చేస్తున్నాం. మై డాగ్ డాట్ బార్క్ అంటే దీంట్లో ఉన్నటువంటి మెథడ్ని కూడా మనం రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. రైట్, సేమ్ అట్లానే ఇక్కడ చూడండి మై బ్యాట్ డాట్ ఈట్ అంటే ఏమవుతుంది, బ్యాట్ అనేది యాక్చువల్గా బర్డ్ని నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది, బర్డ్ యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో బ్యాట్ ఆల్సో కెన్ యాక్సెస్ ఈట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ మై బ్యాట్ డాట్ రన్ ఇచ్చాం. చూడండి ఇక్కడ బ్యాట్ అనేది రన్ నుంచి కూడా యాక్సెస్ చేసుకుంది. ఎందుకని? బికాజ్ ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ బోత్ ఫ్రమ్ మ్యామల్ యాజ్ వెల్ యాజ్ బర్డ్. సో ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలదు, మ్యామల్లో ఉన్నటువంటి రన్ మెథడ్ని యాక్సెస్ చేసుకోగలదు, ఈ రెండు ఇన్హెరిట్ చేసుకుంటున్నటువంటి యానిమల్ మెథడ్ను కూడా రన్ చేసుకోగలదు అనమాట. రైట్, సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద బ్యాట్. సో జంపింగ్ క్యాట్ వచ్చేసి ఇట్ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ యానిమల్, ఇట్ కెన్ ఇన్హెరిట్ ఫ్రమ్ మ్యామల్ అండ్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్స్ ఓన్ మెథడ్. రైట్, ఇలాగా ఈ 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. రైట్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సమ్మరీ చూద్దాం. రైట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఒక్క స్క్రీన్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఊప్స్ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మీరు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒకసారి మొత్తం రీకాల్ చేద్దాం ఒక 1 మినిట్లో. ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అనేది ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెయిన్ కాన్సెప్టే ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ అనగానే మీరు వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అని టక్కని చెప్పేటట్టు ఉండాలి. మరి క్లాస్ అంటే క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అబ్స్ట్రాక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, హైడింగ్. అబ్స్ట్రాక్షన్ అనే వర్డ్ చూడగానే మీకు హైడింగ్ అనే మాట గుర్తు రావాలి. రైట్, హైడింగ్ అనగానే మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, దేవుడు మనకి ఇచ్చిన బాడీనే ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. రైట్, మన స్కిన్ కనుక లేదనుకోండి, మన లోపల ఉన్న బాడీ పార్ట్స్ని హైడ్ చేయలేదనుకోండి, అన్ని పార్ట్స్ బయటికి కనిపిస్తున్నాయి అనుకోండి, హౌ విల్ ఇట్ లుక్ లైక్?
రైట్? ఆ ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకున్నాం కదా, అది అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ మీరు తలుచుకున్నప్పుడు హైడింగ్ అనేది గుర్తు రావాలి. అంటే అనవసరమైనటువంటి ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ని హైడ్ చేసి ఏదైతే అవసరమో ఆ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే చేయటం అబ్స్ట్రాక్షన్ అండి. దీనికి రెండో ఎగ్జాంపుల్ మనం ఇచ్చుకున్నది ఏంటంటే కార్ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయటం లేకపోతే బ్రేక్ ప్రెస్ చేయటం, రైట్? ఇవి అబ్స్ట్రాక్షన్లో ఎగ్జాంపుల్స్. అట్లానే దాంట్లో మనం ప్రోగ్రామ్ కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ర్యాపింగ్ అనుకున్నాం, అంటే చుడతాం అనమాట. ర్యాపింగ్ కానీ బండ్లింగ్ కానీ ఈ రెండు పాయింట్స్ గుర్తు రావాలి. క్యాప్సూల్, ఎన్క్యాప్సులేషన్లో క్యాప్సూల్ అనాలి. క్యాప్సూల్ అనగానే మనం ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అక్కడ? మనం వేసుకునే గొట్టం, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం వాడే గొట్టం ఉంటుంది, దాంట్లో కెమికల్ ఉంటుంది, అది క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. అలానే ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ని మనం ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలో ఇంప్లిమెంట్ చేస్తాము. ఎన్క్యాప్సులేషన్లో మనం ఏం చేస్తాము? ఆ క్లాస్కు ఉన్నటువంటి డేటాని మెథడ్స్ని బైండ్ చేస్తాం, రెండింటిని కలిపి ఒక లాజికల్ స్ట్రక్చర్, ఒక క్లాస్గా మనం డిక్లేర్ చేస్తాం. అందుకే దీన్ని ఎన్క్యాప్సులేషన్ అంటాం. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అయితే బండిల్ చేస్తున్నాం. మరి బండిల్ చేయాలంటే దాంట్లో ఉన్నటువంటి ఈ మెథడ్ని కానీ ఈ ప్రాపర్టీస్, ఈ డేటాని కానీ ఎట్లా యాక్సెస్ చేస్తాం? యాక్సెస్ చేయాలంటే దానికి యాక్సెస్ స్పెసిఫైయర్స్ యూస్ చేయాలి, రైట్? యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏంటి? 3 రకాల యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. ఏంటవి? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. పబ్లిక్ అంటే ఎవరు ఆ క్లాస్ నుంచి ఏ క్లాస్ అన్నా డిరైవ్ చేసుకోవచ్చు, రైట్? సో ఇట్ ఈస్ లైక్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ఎవరైనా ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఓన్లీ ఆ క్లాస్ మాత్రమే యూజ్ చేసుకోగలదు, దాంట్లో ఉన్నట్టు డిక్లేర్ చేసినటువంటి డేటా కానీ లేకపోతే మెథడ్స్ కానీ ఓన్లీ ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేయొచ్చు. ప్రొటెక్టెడ్ అంటే ఏం చేయొచ్చు? వాటిని మనం డిరైవ్డ్ క్లాస్ ద్వారా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు? డిరైవ్డ్ క్లాసెస్ ద్వారా మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి? బేస్ క్లాస్ అని ఉంటుంది, డిరైవ్డ్ క్లాస్ ఉంటుంది. బేస్ క్లాస్ని పేరెంట్ క్లాస్ అంటాం, సూపర్ క్లాస్ అంటాం. డిరైవ్డ్ క్లాస్ని చైల్డ్ క్లాస్ అంటాం, సబ్ క్లాస్ అంటాం. ఈ టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇన్హెరిటెన్స్ అనేది 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఈ 5 టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజంలో పాలి అంటే ఏంటి? మెనీ అనుకున్నాం. మార్ఫ్ అంటే ఫార్మ్స్. సో మెనీ ఫార్మ్స్, ఎగ్జిబిటింగ్ మెనీ ఫార్మ్స్ ఈస్ పాలిమార్ఫిజం. దీంట్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి ఒక చైల్డ్ అవుతాడు, గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చైల్డ్ అవుతాడు, రైట్? వాడి చిల్డ్రన్కి పేరెంట్ అవుతాడు. వాడే కనుక ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకోండి, వాళ్ళ ఎంప్లాయర్కి ఏమవుతాడు? ఎంప్లాయీ అవుతాడు. లేదు ఏదైనా షాపింగ్ చేయడానికి ఒక షాప్కి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు కస్టమర్ అవుతాడు. మనిషి ఒక్కడే కానీ డిఫరెంట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు, ఒక్కొక్క అవసరానికి తగ్గట్టుగా డిఫరెంట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రోగ్రామ్ చేసాం. ఏందది? షేప్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం, తర్వాత డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నాం. ఏంటది? స్క్వేర్ అనే ఒక క్లాసు, సర్కిల్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం, రైట్? సో మనం ఏ క్లాస్లోకి డ్రా చేస్తే షేప్ అనే క్లాస్ని ఆ పర్టికులర్ క్లాస్ కావాల్సిన విధంగా డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ అనే క్లాస్కి షేప్ అనే డ్రా అనే మెథడ్ని డ్రా చేసామనుకోండి, అది ఏం చేస్తుంది? సర్కిల్ని డ్రా చేస్తుంది. అదే స్క్వేర్ క్లాస్లోకి కనుక డ్రా మెథడ్ని డ్రా చేసినప్పుడు స్క్వేర్ని డ్రా చేస్తుంది. సో ట్రయాంగిల్ అయినా రెక్టాంగిల్ అయినా అట్లానే. అంటే ఏంటి? అవసరానికి తగ్గట్టుగా మనం ఏ క్లాస్లోకి అయితే పిలుస్తామో ఆ క్లాస్ తగ్గట్టుగా డ్రా అనే మెథడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జస్ట్ లైక్ మనం కనుక డిఫరెంట్ ఫార్మ్స్ తీసుకున్నట్టు, దశావతారం అనుకున్నాం కదా, సేమ్ లైక్ దట్, రైట్? 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంటుంది. ఒకటి రన్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ ది అదర్ వన్ ఈస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఓవర్ రైడ్ అనేది మనకి రన్ టైమ్ పాలిమార్ఫిజంలో వస్తుంది మనకి. అట్లానే మెథడ్ ఓవర్లోడింగ్ కానీ లేకపోతే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనేది మనకి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో వస్తుంది. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ అనేది ఉందనుకోండి, మనం జనరల్గా ఎడిషన్కి యూజ్ చేస్తూ ఉంటాం. అట్లానే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి కంకాటినేషన్ ఆపరేటర్గా కూడా యూజ్ చేయొచ్చు ప్లస్ అనేది, రైట్? సో అలా మల్టిపుల్ పర్పజెస్ ఉంటాయి అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఉపయోగపడితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండి, బికాస్ దట్స్ హౌ ఐ రిసీవ్ యువర్ ఫీడ్బ్యాక్. సీ యూ అగైన్. నమస్తే.